తిన్నారని కడుపు మొత్తం తిన్నట్టు ఎందుకు ఎప్పటి నుంచి? చాలా రోజుల నుంచి మనం ఎవరు పట్టించుకోలేదు. చాలా గవర్నమెంట్ హాస్పిటల్లో ఇన్సిడెంట్ అయిన తర్వాత ప్రతిరోజు ఇన్సిడెంట్ అయిన తర్వాత హైదరాబాద్ ఏడా గవర్నమెంట్ హాస్పిటల్ అప్పటికన్నా పెట్టుకున్నా మళ్ళీ మేము గొంతులో అయ్యిందా కాలు పడిపోతుంది, చెట్టు పడిపోతాయి, లడ్డు లడ్డు అంటే మొత్తుకుంటుంది. ఇవన్నీ ఎత్తుకొని పోతే మస్తు పది చేతుల మీద ఎత్తుకోమని మా రూమ్ నుంచి మంచిగా ఉంది కదా, ఎక్కడైనా ఫోన్ చూసుకుందాం అని అనుకున్నలోపే అప్పటికప్పుడైనా మొత్తం ఆల్రెడీ ఎన్ని రోజులైంది ఇప్పుడు? వీడికి వచ్చినా ఇంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయినావా లేకుంటే అడ్మిట్ కావాలంటే వాళ్ళది. ఎందుకంటే నేను ఇక్కడ డ్యూటీ చేసుకోవాలి, మరి ఏమేమి తీసుకోవాలి, మళ్ళీ ఇంట్లో అన్నం కావాలి, ఏమి చేసుకోవాలి. ఇట్లా మా వాళ్ళు లేదు, ఓనంతా వాళ్ళకి పోయింది. అన్నీ మేము చాలాసార్లు వీళ్ళకి చెప్పినాం, సార్ ఇట్లా. ఏమైందమ్మా? నాకు హెల్త్ బాగోలేదన్నా. హెల్త్ బాగాలేదు. ఇంతకు ముందు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకున్నా. అక్కడ రోజు చూపించుకుంటున్నా, తక్కువ అయితలేదు. గ్లూకోజ్లు ఎక్కుతున్నాయి, సూదులు ఇస్తున్నారు, కానీ తక్కువ అయితలేదు. ఇంకా ఉన్నట్టుండి ఒకసారి సడన్గా కాలు లేవలేవు, అంటే పడిపోయిన ఎక్కుతాను, నడవనికి చేత కాలేదు. ఈయన డ్యూటీలో గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తుండే, ఆయనకు ఫోన్ చేస్తే వచ్చి తీసుకోండి హాస్పిటల్కి. వాళ్ళు రేపు రాండి, ఇప్పుడు డాక్టర్లు ఇట్లా లేకుంటే రేపు సండే కదా, మళ్ళా సోమవారం ఇట్లా రాండి అని చెప్పిర్రు. ఇంకా సోమవారం వరకు నేను ఉండలేను, ఇంకా బాగా నొప్పి వస్తుంది, ఏడుస్తున్నా. తీసుకొచ్చి ఇక దీంట్లో వేసిండు. ఇక ఆ రోజు జరిగిన గొడవ దెబ్బలు ఏమన్నా అవే సంబంధించినైనా అది కంటిన్యూ అవుతుందా? అప్పటి నుంచి అయితే నొప్పులు తగ్గలేదన్నా, ఎక్కువనే అవుతున్నాయి కానీ తగ్గట్లేదు. హాస్పిటల్ చూపించుకుంటున్నా, ఆ పూటకు మాత్రమే తక్కువ, ఇంజక్షన్ ఇస్తున్నారు, ఆ పూటకే తక్కువ అవుతున్నాయి. మళ్ళీ తర్వాత ఎప్పట్లాకనే సాయంత్రం 4 అయ్యిందంటే ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా అక్కడ చూపించుకున్నా, ఇంకా నా వల్ల కావట్లేదని ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకొచ్చిండు. ఇక్కడికి వచ్చి 5 రోజులు అవుతుందన్న. 5 days అవుతుందా? 5 రోజులు అవుతుంది. అవునన్నా, నడవనీకి అయితలేదు. ఇప్పుడు నేను బయటికి వెళ్ళాలన్నా కూడా ఆయన పట్టుకొని తీసుకోబోతుండు, నడవనీకి వస్తలేదు. అరికాళ్ళు మోకాళ్ళు నొప్పులు చాలా ఉన్నాయి అన్న. వెనక భాగం ఎముకలు ఉంటాయి, బొక్కలు బాగా నొప్పులు పట్టిపోయినాయి, ముందర డొక్కలు ఇవంతా నొప్పులు పట్టిపోయినాయి అన్న. నాకు అసలు నడవనీకి శాతం అయితేనే లేదు. ఏమన్నా తినాలంటే కూడా ఉందిలే, కడుపు నిండా ఉంది కదా, ఇంకెందుకులే అనిపిస్తుంది. ఆకలి వేస్తుంది కానీ తినలేకపోతున్నాను. ఇప్పుడు మీరు ఇక్కడ ధర్నా అయిపోయింది, హైదరాబాద్కి వచ్చారు, హైదరాబాద్ నుంచి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడ తీసుకొచ్చినాక ఎక్కడ ఉన్నారు? రూమ్ తీసుకొని ఉన్నాం. అక్కడ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఇంకెవరు మిమ్మల్ని మీ దగ్గరికి ఎవరు రాలేదు? లేదన్నా, ఎవరు రాలేదన్నా. ఇంకా మాకు కొంచెం పైసలు అవసరం ఉంటే ఇంకా చిన్న చిన్న పైసలు వేసిర్రు. ఇంకా కానీ ఇప్పటికైతే నాకు 10,000 ఇచ్చిరన్న. ఇంకా ఇప్పుడు అడిగితే ఎవరు ఇవ్వట్లేదు కూడా. మీరు కష్టం చేసి ఇచ్చిర్రా అది ఇది అని మా ఆయనని మాట్లాడుతుర్రంట. నేనైతే బెడ్ దిగనీకే లేదన్నా నాకు. ఆయన అడిగితే ఆయన అట్లా అంటుర్రంట. ఎవరికి ఈడ హాస్పిటల్లో ఎంత అమౌంట్ అయిందని ఫోన్పే ఉంటుంది కదన్న, క్యాష్ అయితే ఇవ్వలేడు మా ఆయన, మొత్తం ఫోన్పేనే చేసిండు. ఒకసారి మీరు కూడా ఫోన్పే చేస్తే మేము చెప్పింది అబద్ధమా నిజమా తెలుస్తుంది కదా. అసలు మా మాట ఎవరు పట్టించుకోవట్లేదన్నా. మేము ఒక డ్రామానే ఆడుతున్నాం అన్న విధంగా అయిపోయింది. మేము ఏం చెప్పినా కానీ ఇవన్నీ ఒగలే ఎత్తుతున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మమ్మల్ని ఎవరిని పట్టించుకోవట్లేదన్న అసలుకి. మీకు ప్రభుత్వం నుంచి ఏమన్నా ఇచ్చిరా? ఏం లేదా? గవర్నమెంట్ నుంచి అసలు ఏం లేదు, ఎవరేమి ఇవ్వలేదన్న మాకు. అందరూ అప్పుడు ఈడ ధర్నా చేసినప్పుడు కలిసిన వాళ్ళే కానీ ఇంకా మళ్ళీ తర్వాత ఎవరు కలవలేదు, ఎవరు మాకు ఏమి ఇవ్వలేదు. మేము ఇట్లా అయిపోతున్నాం. మాకు కనీసం ఇంట్లో తిన్నికే లేకున్నా కూడా దోస్తులతో ఫోన్ చేసుకొని బియ్యం తెచ్చుకున్నామన్న మేము.
కూరగాయలకు కావాలన్నా దానికి కావాలన్నా ఇంకా మాకు గొడ్డు కారం తినడమే తప్ప ఏది లేదు. వాళ్ళ మీద కేసు అరెస్ట్ లేదు, మీకు ఏమి మీకేం ఇంకేం చేయలేదు? ఏమీ లేదు, మాకేది ఒకసారి పోయినాము, ఒకసారి పోతే ఇల్లు మొత్తం కూలిపోయింది. వాళ్ళు కూల్ చేసిర్రు. వీళ్ళు 4-5 మంది ఒకసారి పోయిరు కదా నాయకులు కలిసి మా ఇల్లు తాళం మిరగొట్టి ఫోటోలు దిగొచ్చిరు కదా. అది జరిగిన తర్వాత వాళ్ళు తాళం వేయలేనట్టుండ్రు మళ్ళా. ఇంకా అది అప్పటి నుంచి అయిపోయింది. మేము ఒకసారి ఇంకా ఇంటికాడ కూడా కొన్ని సామాను జాతరకు అనేది తీసి పెట్టుకున్న సామాను ఉన్నాయి కదా తెచ్చుకుందామని పోయినాము. అక్కడ ఒక్క సామాను కూడా లేదు. బట్టలు అవి ఇవి మొత్తం చిల్లర చిల్లర ఎట్లా అంటే అట్లా వాడేసిరు. ఇల్లు మొత్తం ఎట్లా చేసిరు అంటే అట్లా చేసిరు వాళ్ళు. ఇంకా ఊరోళ్ళు చేసిర్రా, ఇల్లు ఇంకా మమ్మల్ని కొట్టిపించిన వాళ్ళు చేసిర్రా, మేము చూడలేదు, మేము చెప్పలేము కూడా. ఫోటోస్ ఇల్లు మొత్తం చాలా చిల్లర చిల్లర చేసిర్రు సార్. ఇది కూడా మేము డిఎస్పి దగ్గర పోయి చెప్పినాము. చెప్తే డిఎస్పి ఏమంటున్నాడంటే నీ బిడ్డ చచ్చిందే ఒక చెత్త అయితే మళ్ళీ ఇది తీసుకొచ్చి మాకు పెడుతుర్రు, ఇట్లా చేసిర్రు సార్. అదే ఆయన పేరు తెలియదు. డిఎస్పి ఫస్ట్ నుంచి మాట్లాడుతున్నారు కదా, ముందు నుంచి ఉన్నాయననే. అయితే ఆయన మీ పిల్ల చచ్చిపోయిందే ఒక చెత్త, మీరు మళ్ళీ ఈ చెత్త న్యూస్ తీసుకొని వచ్చేసి మీరు మళ్ళీ ఈడ మా దగ్గర చెప్తున్నారా అని చెప్పేసి లేడీ కానిస్టేబుల్స్ ఉంటారు కదా సార్, వాళ్ళతో కొట్టిపియడానికి రెడీ అయ్యిండు. జుట్లు పట్టి ఇట్లా పట్టుకొని బయటికి దొప్పిండ్రు సార్ మమ్మల్ని. మొన్న మేము కుమ్మెర పోయినప్పుడు మేము కంప్లైంట్ ఇవ్వడానికి పోతే మొత్తం తలనొప్పి తీసుకొని వచ్చి నీ పాపనే చచ్చిపోయింది అని చెప్పి వాళ్ళు పెరుగన్నం వేసి తినిపియడానికి పోతే మీరు మన్ను పోసుకొని తింటున్నారు, మీరు ఎవరెవరి మాటలు పట్టుకొని ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి ఇంకా మీకు ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తే తెలుస్తుంది అట్లా ఇట్లా అని మాట్లాడిర్రు. మేము విశారదన్ సార్ ఏమైతే చెప్పిండో అదే నేర్చుకొని వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నట్టు మాట్లాడుతుంది. కానీ మాకు ఆ సార్ ఇల్లు కూలిపోయింది మీరు ఇట్లా చెప్పురని చెప్పలేదు కదా. మేము మా ఇష్టంతో మాట్లాడడానికి పోతే వాళ్ళు అట్లా కొట్టిపిస్తున్నారు. ఏది అడగొద్దు అంటున్నారు. అసలు అక్కడ ఏది జరిగినా కూడా తీసుకురావద్దు మా దాకా అని మాట్లాడుతున్నాడు డిఎస్పి. ఎస్ఐ అయితే ఏం మాట్లాడుతున్నావే నువ్వు అని చెప్పి ఏకంగా ఆడపిల్లలని కూడా రెస్పెక్ట్ లేకుండా కొట్టడానికైనా లేచింది సార్. మేమేం మాట్లాడాలి ఇంకా వాళ్ళ దగ్గర. ఫోన్లు గుంజుకుంటున్నారు ఏమన్నా అంటే, వాళ్ళు గలీజ్గా తిట్టిన మాటలు మాట్లాడేటప్పుడేమో వీడియో ఆఫ్ చేస్తుర్రు, మేము ఏదన్నా కొంచెం గట్టిగా నోరు చేసి మాట్లాడేటప్పుడు వీడియో తీస్తున్నారు. నాగర్ కర్నూలు పోలీస్ స్టేషన్. అంతా మేము ఏం మాట్లాడినా నా బిడ్డ సావడమే ఒక చెత్తనంట. అంటే నేను నా బిడ్డని వాళ్ళ కోసం చంపుకోనికనే ఉట్టించుకున్నానా సార్. పిల్లకి కూడా లేనిపోని రోగాలు సృష్టిస్తున్నారు వాళ్ళు. ఛాతిలో నొప్పి ఉంది, ఊపిరితిత్తులు ఖరాబ్ అయినాయి, మైండ్ గడ్డగట్టింది, ఏదేదో చెప్తున్నా. ఏ డాక్టర్ అయినా ఫస్ట్ తల్లిదండ్రికి ఇస్తారు రిపోర్ట్స్, కానీ పోలీసు వాళ్ళకి ఇవ్వడమేంది సార్? డాక్టర్లను కూడా కొన్నట్లే కదా. మరి ఇంకా డాక్టర్లు అంటేనే దేవుళ్ళు, వాళ్ళే మాకు సాయం చేయకపోతే మేము ఎవరిని అడగాలి? ఆ రిపోర్ట్స్ మాకు ఇవ్వకుండా పోలీసు వాళ్ళకి ఇచ్చిర్రు. ఇంకా మాకు ఎక్కడ న్యాయం జరుగుతుంది సార్ మా పాప విషయంలో? ఇప్పుడు ఒకవేళ మేము ఇల్లు చూసి రావడానికి పోతే కూడా మమ్మల్ని ఎక్కడ చంపేసేది కూడా తెలియదు. ఊర్లో ఏడ దొరికితే ఆడ నరికి చంపేస్తామని చెప్తున్నంటే సార్. ఏడ దొరికితే ఆడ. ఇప్పటికీ కూడా మేము మొన్న మా పాప కేసు కోసం ఏమైంది సార్, అది దొంగతనం జరిగింది కదా సార్, ఏమైంది సార్ మేము కంప్లైంట్ ఇచ్చినాం మీరేం చెప్పలేకపోయినరు అంటే, తుకారాం రెడ్డి కొడుకు తుకారాం రెడ్డి ఇద్దరు పోతున్నారు సార్, వీళ్ళు ఇట్లనే తిరుగుతున్నారు సార్, మాకు ఇట్లా దొంగతనం జరిగింది మీరేం చెప్తలేరు అంటే వాళ్ళు నవ్వుకుంటూ పోతున్నారు. వీళ్ళని కొట్టినప్పుడే ఏం చెయ్యలేరు, ఇప్పుడేం చేస్తారు అని చెప్పేసి సర్పంచ్ కొడుకు ఇద్దరు నవ్వుకుంటూ పోతున్నారు. చూసుకుందాం రా, ఊర్లోకి వస్తారు కదరా చూసుకుందాము అని. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ధర్నా ఇది అయిపోయిన తర్వాత హైదరాబాద్ పోయారు, మళ్ళీ ఇక్కడ వచ్చినారు, మీకేం న్యాయం జరగలేదు ఇంతవరకు? ఏం జరిగిందమ్మా అసలు? ఇక్కడ మళ్ళీ మీ వైపు మాట్లాడుతుంటే ఎవరు లేకుండా పోయారు? ఎవరున్నారు సార్? ఇగో చూస్తున్నారు కదా, కొట్టుకున్న మేమే తిట్టుకున్న మేమే, లాస్ట్కుంటే మొగుడు పెండ్లము ఏమంటారు కదా, అక్కడ ఇక్కడ ఎవడు లేకుంటే దేవుడే దిక్కు అన్నట్లు కొట్టుకున్న మేమిద్దరమే అయినాము, తిట్టుకున్న మేమిద్దరమే అయినాం. అందరు కంప్లైంట్ చేసి వచ్చినారు కదా డీజీపీ దగ్గరికి.
అందరు చేసిర్రు సార్, కానీ ఇప్పుడైతే ఒంటరిగా మిగిలిపోయినాం సార్. అందరుండి కూడా అనాథలు లెక్క మిగిలిపోయినాం. ఇప్పుడు ఎవరిని ఏం అడగాలన్నా కూడా ఏమంటారో అన్న భయం వేస్తుంది. ఎవరిని ఏం అనలేకపోతున్నాం. కొన్ని రోజులు మేము అన్నం కూడా తినకుండా ఉన్నాం సార్. పస్తులుండి కూడా ఎవరిని ఏం అడగలేదు. అడగనికపోతే ఎక్కడి నుంచి ఏ మాటలు వస్తాయో భయం వేస్తుంది సార్ మాకు. ఇప్పుడు ఎవరెవరికి మళ్ళీ మీరు హైదరాబాద్కి వచ్చి అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఫోన్ చేసి పరిస్థితి గురించి చెప్పే ప్రయత్నం ఏమైనా చేసారా? చేసినాం సార్. నేను వెన్నెల అక్కకి చేసిన, అదే గద్దరు వాళ్ళ కూతురికి. అక్కకి చేస్తే విశారదన్ సార్ వాళ్ళ మనుషుల దగ్గర మాట్లాడతా అని చెప్పింది. సరే అని చెప్పిన. ఇంకా అక్క మాట్లాడిందో లేదో తెలీదు. నిన్న కూడా నేను డీటెయిల్స్ పంపించిన, ఈ హాస్పిటల్ డీటెయిల్స్ పంపించమంటే పంపించిన. ఇంకా ఈమె ఐలమ్మ మన్మరాలు ఉంది కదా సార్, ఆమెకు చేసిన. ఇంకా వాళ్ళతోనే మాట్లాడుతున్నాను. సూర్యమన్నకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. ఇంకా ఆయన పేరు ఏముంది కదా లడ్డు, నిన్న మాట్లాడింది చూడు, మేము పట్టించుకోము. నా దగ్గర ఉన్న నెంబర్ల కాడికి చేసిన, సార్ నేను. అయితే నిన్న ఆయన దగ్గర మాట్లాడితే నేను ఏం చేయలేను, ముందు ఏమన్నా జరిగితే గిట్లా నేను అప్పుడు డబ్బులు ఇచ్చినా అని చెప్పిన కదా, ముందు ఏమన్నా జరిగితే లైఫ్లో ఇవ్వచ్చు కానీ ఇప్పుడు నేనేం చేయలేను అని చెప్తున్నారు. ఇంకా ఆయన ఇట్లా అదే తిన్మార్ మల్లన్న ఇట్లా రోడ్డు మీద ఉన్నాం సార్. మాకు కనీసం ఇట్లా తిననీకి కూడా ఏం లేదు సార్. అంటే నేనేం చెయ్యలేను, నేనేం చేయాలి, మీరు మమ్మల్ని కాదని పోయినరు, ఎవరి మాటలో ఇని పోయిర్రు, మీరు అంతా చేసుకున్నారు, ఇప్పుడు నాకేం లేదంటే నేనేం చేయాలి అనే తీరుగా మాట్లాడుతున్నారు. రాజేష్ రెడ్డిని కూడా కలిసినాం సార్. నేనేం చేయలేను, నేనేం చేస్తా, ఆ రోజు వచ్చినవా నువ్వు నా దగ్గరికి, నువ్వు వచ్చింటే నేను ఏదో ఒకటి చెప్తుంటే, ఇప్పుడు నేనేం చేయాలి, ఏం చెయ్యలేను నేను అని చెప్పేసి చేతులు ఎత్తేసాను. ఇట్లనే గ్లూకోజ్ పెట్టుకొని పోయినా సార్. ఆ సార్ దగ్గర నడవనికి అయితే లేదు, ఇట్లనే పోయినా. కనీసం నన్ను చూసి కూడా కనకరించలేదు సార్ ఆ సార్. అయితే ఎవరు ఒక్కరు కూడా సార్, ఏ ఒక్కరు కేటీఆర్ 1,00,000 రూపాయలు ఇచ్చిండు సార్. మేము రోజు ఒకటే డ్రెస్ మీద ఉంటున్నాము అని చెప్పేసి మా తిండి కోసమో మా బట్టల కోసమో కలెక్టర్ ఆయన హోమ్గా ఇచ్చిండు, ప్రభుత్వం తరపు నుంచి కాదు, ఆయన హోమ్గా బట్టలు తీసుకోండి అని కలెక్టర్ ఇచ్చిండు. ఇంకొకరు ఆయన ఏం పేరు ఉంది కదా, మల్లు రవి కదా, హైదరాబాద్లో ఇచ్చిండు అని. ఎక్కడి నుంచి మొత్తం మీద 3 లక్షలు వచ్చినాయి సార్ మాకు. ఆ 3 లక్షలకి తీన్మార్ మల్లన్న 2 లక్షలు ఇచ్చినానని చెప్తే, ఈ మరి జనార్దన్ 2 లక్షలు ఇచ్చినానని చెప్తే, ఇంకా లాస్ట్కు ఈ ఊరు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి కూడా 10 లక్షలు ఇచ్చిరంట సార్ మాకి. అట్లా చేసిర్రు. అన్ని మాకు మొత్తం మీద 50 లక్షలు వచ్చినాయంట. కానీ మా పైసలు అకౌంట్లో వేసుకోవట్లేదు సార్. అన్ని పైసలు మేము వేసుకోవట్లేదు, అని ఎవరు వేసుకోవట్లేదు అసలుకి. అన్ని పైసలు మా దగ్గర ఉంటే ఇట్లా హాస్పిటల్లో పాలు వాడి మంది కాలు ఎందుకు మొక్కుతాం సార్, మమ్మల్ని ఆదుకోండి. మేము చేసింటే బాగుండు అనిపిస్తుంది సార్. ఇప్పుడు నేనైతే ఇట్లనే అనుకుంటున్నా, నేను ఆ రోజు పొరపాటు చేసినానేమో అని అనుకుంటున్నాను. నా మనసు పూర్తిగా చెప్తున్నా సార్, ఆ రోజైతే పొరపాటు చేసినా, నేను ఇక్కడ నుంచి పోయి అనుకుంటున్నా. తెలియదు సార్. అయినా నాకు అప్పుడు మైండ్ చక్కగా లేదు. నా మైండ్ మొత్తం నా బిడ్డ మీద, ఇప్పటికీ నేను నా బిడ్డని మర్చిపోలేకపోతున్నా సార్. నిజంగా డీజీపీ ఏమన్నా హెల్ప్ చేస్తాడేమో అని పోయినాము. అక్కడ కూడా డీజీపీ పోలీసు వాళ్ళు ఉంటారు కదా, హెల్ప్ చేస్తారేమో అని పోయినాం. కానీ ఆయన కూడా చేస్తాను అని చెప్పేసి ఇట్లా మళ్ళీ మధ్యలో డోకా ఇస్తాడని మేము అనుకోలేదు కదా సార్. అంతా పోలీసు వాళ్ళు అంతా ఒక్కటే, కాకి చెక్క అంతా ఒక్కటే అని నిరూపించుకున్నారు. లాస్ట్కు మమ్మల్ని రోడ్డు మీద పడేసారు. హైదరాబాద్లో ఒక 15 రోజులు, 1 మంత్ దగ్గరనే అవుతుంది సార్. విశారదన్ సార్ దగ్గరనే ఉన్నాం. ఎక్కడున్నాం మాకు భద్రం లేకుండా పోయింది సార్. అప్పుడు ఎక్కడి నుంచి మేము ఎక్కడ ఉన్నామని తెలుసుకొని ఎవడేం చేస్తారో అన్న భయంతో విశారదన్ సార్ దగ్గరనే ఉన్నాం. అక్కడ నుంచి ఇక్కడ వచ్చిన తర్వాత
నేనేం చేయలేదు సార్, నేనేం చేయను సార్. ఇప్పటికైతే నేనైతే రోడ్డు మీద పడ్డా. నాకు ఇప్పుడు హాస్పిటల్ చూపించుకోవడానికి ఆడ 10,000 కట్టాలి సార్. ఇప్పుడు 10,000 కట్టేదాకా ఇప్పుడు మాకు బయటకి ఇడిచిపెడతారా సార్? మా ఒక్కరి కోసమే కాదు కదా సార్, వాళ్ళు కూడా బతుకుతున్నది. ఇప్పుడు మేము డబ్బులు కట్టాలన్నా కూడా ఒక్క రూపాయి లేదు. 3-4 లక్షలు ఏం చేసింది? 3-4 లక్షలు ఆయన చెప్తాడు. డాక్టర్ గారు ఉన్నారండి ఒకసారి ఇక్కడ కొంచెం ఏం లేదు, పేషెంట్ కండిషన్ అంటే అంతే. ఇప్పుడు అమ్మాయి కండిషన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నిన్నటి కంటే ఈరోజు బెటర్గానే ఉన్నారు. సో నేనేమన్నానంటే ఇంకొక 2 days ఈరోజు కానీ రేపు చూసుకొని నేను అడ్మిషన్లో ఉండాలి, అవసరం లేదని చెప్తానని చెప్పాను. ఈరోజు చేసిన బ్లడ్ టెస్ట్లో అయితే తనకి ఇంకా యూరిన్ ఇన్ఫెక్షన్ కానివ్వండి, ఇంకా బ్లడ్ ఇన్ఫెక్షన్ కానివ్వండి ఉంది. టైఫాయిడ్ అయితే వచ్చిన దానికంటే కొంచెం బెటర్ ఉంది, కానీ బట్ షీఈస్ నాట్ ఎట్ ఆల్ స్టేబుల్ యెట్. సో వచ్చినప్పుడు చాలా వీక్నెస్తో ఉంది, డయేరియా అంతా ఉంది. సో ఇప్పుడు ట్రీట్మెంట్ ఈస్ గోయింగ్ ఆన్ యాంటీబయాటిక్స్ అన్ని పోతున్నాయి. సో విల్ సీ ఫర్దర్. సో వచ్చినప్పుడు ఏంటి తన ప్రాబ్లం ఏంటి అసలు యాక్చువల్ పేషెంట్ కండిషన్? తను చాలా వీక్గా ఉన్నది, కౌంట్స్ బాగాలేదు, ఫీవర్ ఉన్నది, సో టెంపరేచర్ హైగా ఉన్నది, ప్లస్ డయేరియా అండ్ కౌంట్స్ కొంచెం బాగాలేదు, యూటీఐ ఉన్నది, యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నది. సో దానివల్ల నేను అడ్మిషన్ పెట్టుకుంటే పేషెంట్ కండిషన్ చూసి పెట్టుకోవాల్సి వచ్చింది, కానీ నాట్ బేస్డ్ ఆన్ ద రిపోర్ట్స్. సో తను చాలా వీక్గా ఉంది. సో అట్లీస్ట్ షీఈస్ వాకింగ్ రైట్ నో. వచ్చినప్పుడైతే చాలా వీక్గా ఉంది. సో దట్స్ ద కండిషన్. సో అంటే ప్రాబ్లం టైఫాయిడ్ వల్లేనండి? నథింగ్ టైఫాయిడ్ వల్ల తను చాలా వీక్గా అనిపించింది కాబట్టి. సో ఇప్పుడు లిటిల్ బెటర్. సో ఇంకో 2 days చూసుకొని ఇప్పుడు ఇంకా ఈవెన్ షీఈస్ కంటిన్యూయింగ్ ఆన్ మల్టీవిటమిన్ ఆల్సో. విటమిన్స్ కొంచెం బ్యాలెన్స్ డైట్ లేదు, ప్రాపర్ డైట్ లేదు, అందుకని సరే. సో షీఈస్ టేకింగ్ ప్రోటీన్ రిచ్ డైట్ రైట్ నౌ. అండ్ కొంచెం విటమిన్స్ ఇలాగో ఇంకా ఎండాకాలం చాలా సివియర్గా ఉంది కదా, షీఈస్ ఆన్ టోటల్ డీహైడ్రేటెడ్ అనమాట. సో దట్స్ గోయింగ్. సో ఫుడ్ సరిగ్గా తను తీసుకుంటోంది అంటోంది, బట్ కానీ యాజ్ ఫార్ వి సీ షీ డిడ్ంట్ టేక్ హర్ ప్రాపర్ డయట్ అనమాట. సో తనకి డయట్ అనేది కరెక్ట్గా ప్రాపర్గా లేదు అందువల్ల. సో ఫీవర్లో ఉండడం వల్ల తినక బుద్ధి కావడం లేదు, సో అపెటైట్ లేదు అంటారు. సో ఇట్స్ నార్మల్ థింగ్, బట్ ఫర్దర్గా తను ప్రీవియస్ ఏం తీసుకునేది అపెటైట్ లేదా అనేది తెలియడం. దట్స్ ద కండిషన్. థ్యాంక్ యూ. ఏం జరిగింది బాబు? అసలు మేము ఫస్ట్ ఇక్కడ ధర్నా చేస్తున్నాం కదా, మేము కుమ్మేరాబాద్ కదా, మేము ఈ నుంచి ధర్నాలో ఉన్నాం కదా. మేము అసలు ధర్నా నుంచి ఎందుకు లేచిపోయినా మాకు తెలియదు. మమ్మల్ని తీసుకోపోతున్నది మాకు తెలియదు. మమ్మల్ని అసలు హైదరాబాద్ తీసుకుపోతున్నది మాకు తెలియదు. ఈడ పైసలు ఇచ్చారు కదా, ఆ పైసలు మేము కొంతమంది దగ్గర పెట్టుకోమని ఇచ్చినాం. 4 లక్షలు 4 లక్షలు కొంతమంది దగ్గర విచారణ సార్ కార్యకర్తల దగ్గర పెట్టినాక సార్ ఈయన కూడా వాళ్ళకి కలెక్టర్ కూడా వాళ్ళకి 1 లక్ష రూపాయలు ఇచ్చిండు. అవన్నీ మేము ఎట్లా ఖర్చు పెట్టుకుంటున్నాం అన్నీ అంటే 1 లక్ష రూపాయలు మేము లెక్క చెప్తే వాళ్ళు ఆ పైసలు మాకు ఇస్తారంట, లేకపోతే ఇయ్యారంట. ఇప్పుడు మీ దగ్గర ఎంత ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఎంత ఉన్నాయి? మేమైతే 4 లక్షలు ఇచ్చినామన్న వాళ్ళకు. మొత్తం 4 లక్షలు ఇస్తే మాకు వాళ్ళు అయితే ఎంత లేదన్నా 1 లక్ష రూపాయలు అట్లా ఇచ్చారు అంతే. 1 లక్ష రూపాయలు ఇచ్చారు. మేము ఇంట్లోకి ఏమేమి ఉంటాయి కదన్నా అవన్నీ అంటే మేము కొత్తగా పెట్టుకున్నాం. మా కాడ ఇల్లు కూలిపోయింది, ఇల్లు కూలగొట్టిరు. మేము ఇంకా అసలు వీళ్ళు అసలు మమ్మల్ని ఈయన తీసుకుపోయారు. ఎందుకు తీసుకుపోయారు కూడా అసలు తెలియదు. మాకు చేసిన అసలు చెప్పకూడదు, కానీ ఇది అసలు సార్కి తెలిసో తెలియదు. కానీ వీళ్ళు చేసినంత అన్యాయం అయితే ఎవరు చేయలేదు మాకు. వీళ్ళు తీసుకుపోయి అసలు మమ్మల్ని చెత్త వేసారు అసలు ఈ నుంచి. అసలు మేము ఇప్పుడు వేరే వాళ్ళతో ఇట్లా పోయి చెప్పుకోవాలంటే కూడా వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేరు. మేము ప్రతిరోజు మీకు తెలుసా, ప్రతిరోజు కాలు పడిపోవడం, చేతులు పడిపోవడం, ప్రతిరోజు ఇటు తీసుకుపోతుంటే ఇట్లా వీళ్ళకి ఫోన్ చేసి చెప్తున్నాం మేము, సార్ ఇట్లా అవుతుంది మా ఆమెకు, ఇట్లా అవుతుంది అంటే గవర్నమెంట్ తీసుకుపోతున్నాం, అటు సూది వేపిస్తున్నాం, మళ్ళీ తీసుకొని వస్తున్నాం. ఒక్కరోజు ప్రైవేట్కి లేదు, ఏది లేదు. మేము రాజేశ్వరుడే ఇప్పుడు వీళ్ళకు విశారదన్ సార్ వాళ్ళకు తిరుమల వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు పడదంట. మేము ఎవ్వరు వస్తే సార్ ఇప్పుడు మేము బాధితున్నాం, ఎవరు వస్తే వాళ్ళకు చెప్పాలి. మా బాధ చెప్తేనే వాళ్ళు ఏమన్నా చేస్తారు కదా. మేము వాళ్ళని కలవద్దు. నువ్వు వాళ్ళని ఎందుకు కలిసినావు, వీళ్ళని ఎందుకు కలిసినావు, ఇంకా మా వ్యక్తిగతంగా చెప్పకూడదు. ఏకంగా మమ్మల్ని రూమ్లో వేసుకోవడానికి వచ్చారు సాగరాల కొంతమంది. వీళ్ళే నేను చెప్పేస్తే డైరెక్ట్ మనకు సంబంధం లేకపోతే
అసలు వీళ్ళు ఎట్లా మేము చచ్చిపోతాం ఎంతకంటే ఏం లేదు. కానీ మమ్మల్ని మా ఆమెకు 2 అంటే ఫస్ట్ అయ్యింది మా ఆమెకు, దాని తర్వాత నేను చేసుకున్నా. దాన్ని చేసుకుంటే మేము ఏదో కొట్లాడుకున్నాం, ఏ లంచం నీకు నువ్వు ఈయన్ని పెళ్ళి ఇంతమంది పెళ్లి చేసుకుని ఇంతమంది ఖరాబ్ చేస్తాం, వీరు కూడా ఖరాబ్ చేస్తాం మా ఆమెను ఇట్లా అంటారు. ఇంకా చాలా పార్టీల నుంచి చెప్పకూడదు అని చాలా గలీజ్ చేశారు. మేము ఈయన ఉండుంటే చాలా మంది చిక్కుడుపల్లి వంశకృష్ణ స్టేషన్లో ఆయన పైసలు కొంచెం ఇస్తున్నాడు. ఈయన రాజేష్ రెడ్డి వాళ్ళ దగ్గర ఇట్లా మేము వాళ్ళ దగ్గర పోతే మీరు ఊరోళ్ళ దగ్గర పైసలు తీసుకున్నారని మేము అది చేస్తాం, మీ దగ్గర అది చేస్తాం ఇది చేస్తామని మనల్ని ఎక్కడ పోనీయకుండా రోడ్డు మీద ఇచ్చేసారు అన్న వీళ్ళు. అసలు హైదరాబాద్లో మేము పోయినాం, అసలు మాకు తెలియకుండానే పోయినాము. తెలియక పోయినాక ఎంకిల్ నుంచి పొడుస్తారు, మేము ఇట్లా చెప్పండి, మీరు ఇట్లా చెప్తే మేము సార్ వస్తాడు, ఇట్లా చేస్తున్నాం అది చేస్తాడని. మా వాళ్ళతో అయితే ఏకంగా సార్ ఒక వీడియోలు చూసింటారు, ఇట్లా సార్ వస్తేనే న్యాయం జరుగుతుంది, సారు విశారదం సార్ వీళ్ళు సార్ తప్ప. నేను సార్ని మాత్రం ఎప్పుడో బ్లేమ్ చేస్తే సార్ మంచాడు, కానీ వీళ్ళున్న కార్యకర్తలు మాత్రం అసలు అది ధర్మ సమస్య పడదు. కానీ ధర్మం లేకుండా వీళ్ళు ఉండరు, ధర్మం ఉండే సార్ ఉన్నాడు. సార్ కొడుకుంది ఇంత దుర్మార్గులు అంటే వీళ్ళు మమ్మల్ని. ఇప్పుడు సార్ అన్న మాకు ఇట్లా పైసలు అవసరం ఉంది, నేను కొంత ఊర్లో ఉడికి అప్పులు చేసినాను, నా బిడ్డకు బాగాలేనప్పుడు ఈమె బాగాలేకున్నప్పుడు కొంత అప్పులు చేసినాను, వాళ్ళకి అప్పులు కట్టాలి అని నేను అంటే మీరు ఫస్ట్ ₹1,00,000 ఉన్నాయి కదా మీతోటి, ఆ పైసలకి కట్టుకుంటే ఈ పైసలు ఈయనకి ఏమైందన్న అంటే మేము మీ వాళ్ళందరూ చెప్పాలంటే మా వాళ్ళు ఉడికని చెప్పినట్టు ఉడికని ఇస్తారో రాదు. ఇప్పుడు పైసలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఇప్పుడు సాయి మహారాజ్ అని ఆయన దగ్గర ఉంది. ఆయనను అడిగితే ఇంకో కార్యకర్త ఉంటాడు రాఘవేందర్ అని, ఆయనను అడగమంటాడు. ఆయనను అడిగితేనేమో రాజగోపాల్ అని ఉంటాడు, ఆయనను అడగమంటారు. ఇట్లా ఒక్కొక్కరిని అడిగితే ఒక్కొక్కరికి అసలు మీకు పైసలు పెట్టుకోరా మీతోటి మేము మాకు ఎక్కువ అయినా మీ దగ్గర పెట్టుకోరని మేము ఏనాడు చెప్పలేదు. మమ్మల్ని ఏ నుంచి వేసుకోయి మా డీజీపీ కలిపి కూడా మేము ఏం చెప్పలేదు. మాకు 2 లక్షలు ఇచ్చినారు, ఇంకా 2 లక్షలు ఇవ్వాలి. ఒక కలెక్టర్ గారు, ఒక బీసీవై పార్టీ, ఒక మల్లు రవి ₹1,00,000 ఇచ్చారు అన్న. బీసీవై పార్టీ 1 లక్ష, మల్లు రవి 1 లక్ష. లేదు దాంతో కలిపి ఎంత సతాయిస్తారు అంటే అసలు సతాయించడం కాదు, ఇది పైసలు పక్కకెట్టారన్న. మమ్మల్ని కొంచెం మళ్ళా ఆ నుంచి తీసుకొచ్చినప్పటి నుంచి మేము ఎప్పుడన్నా మీడియా ముంగల్కి వచ్చిందా సార్? మేము ఇప్పటి వరకు అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చినాం కదా, ఎప్పుడన్నా మీడియా ముంగల్కి వచ్చినాము మేము ఇట్లా ఉన్నాము, మేము మంచిగా ఉన్నాము, మేము ఇదే అది అని ఒక్కరోజన్నా మేము ఏమైనా మీడియా ముంగల్కి వచ్చినామా? ఏనాడు వీళ్ళు తోలుక రాలేదు. మమ్మల్ని ఎట్లా చేసారంటే మొత్తం ఎవరిని కలవడదంట. అది మీకు వాళ్ళకి ఏమైనా ఉంటే మేమేం చేయాలి సార్? నేను తిరుమలలో కలిసిన, నిన్న పోయి మా ఆమెకి ఇట్లా బాగాలేదు, వీళ్ళు పైసలు ఇస్తలేరు ఇట్లా అని తిరుమలలో అప్పుడు 2 లక్షలు ఇస్తారని అనౌన్స్మెంట్ చేసిండు అనేసి మేము ఎన్నిసార్లు నేను గూగుల్లో కొట్టి ఆ సార్ నెంబర్కి ఫోన్ చేస్తే మీరు ఇక్కడికి రాండి అని, సార్ మేము రాలేము చాలా ఇది ఉంది, సార్ ఒకసారి కలిపియండి, ఫోన్ మాట్లాడి ఒకసారి మాట్లాడతామంటే ఎన్నిసార్లు నెల రోజుల నుంచి చెప్తున్నా ఇదే మాట. తిరుమల పిఏకి నెల రోజుల నుంచి ఫోన్ చేస్తుంటే ఏనాడు కూడా పట్టించుకోలేదు. ఇంకా ఎట్లయితే వీళ్ళు పైసలు ఇస్తున్నారు ఏదైనా చేద్దామని వాడికి తిరుమల తోటికి నిన్న తీసుకొని పోయినా హైదరాబాద్. పోతే ఆయన బాబు వీళ్ళు వంశీరాజు అంటే అవును సార్ అని చెప్పి, మేము వీళ్ళని మీ వాళ్ళని నేను మీ ఊరికి వచ్చిన, మీ ఊరు వాళ్ళతో రెడ్డి తోటి అట్లా మాట్లాడినా, వాళ్ళ ఇండ్ల మీదకి పోయినా, హైదరాబాద్లో వచ్చి ఇంద్రా పార్క్ దగ్గర ఇది చేసిన, మీరు రాలేదు, మమ్మల్ని మొత్తం ఫాలో అవ్వాలని చేశారు అంటే, సార్ వాళ్ళు రానియలేదు, మీరు వచ్చినట్లు ఉడకని మాకు తెలియదు, మేము ఇట్లా చేసేవారు సార్ అంటే, అవన్నీ నాకేం చెప్తున్నావు, మేము నీకు తెలియకుండా ఎంత వాళ్ళు అది చేసారో ఏంటంటే ఏం చేస్తారంటే, మీ ఊరు వాళ్ళ దగ్గర మీ దగ్గర కొంతమంది దగ్గర మీకు ఏమన్నా ఎన్ని పైసలు ఇచ్చారో మీకు తెలుసా బాబు అని చెప్తున్నాడు. అవన్నీ మాకు తెలియదు సార్. అది సార్ నేను ఎంత లేదన్నా ఒక 15,000 దగ్గర కట్టుంటా, ఓన్లీ ఈ బెడ్ ఫీజు కాకుండానే. ఇది ఒకసారి ఒక నిమిషం మీరే ఉండండి, లైన్లోనే చెప్తా. ఒక నిమిషం కొట్టనికనే వస్తారు ఏకంగా, డైరెక్ట్ మేమంగల్నే పలికిస్తా.
ఎవ్వరు వీరెవరు ఎవరికి వరుసకు ఏమవరు అయినా అందరి బంధువులు జయ హో జనతా ఒక్కరు కాదు ఏడుగురు దేవుడు పంపిన సైనికులు సాయం చేసే సాయుధులు జయ హో జనతా మనకెందుకు అనుకోరు ఎక్కడ సార్ మీరు ఇంతే ఎట్లనే మేము ఏ సిచ్యువేషన్ ఉన్నా సరే ఏ సిచ్యువేషన్ ఉన్నా ఏం చేసినా సరే అలాగే ఎవరికి నువ్వు చేసేది సాయి అని మా దగ్గర ఎవ్వరు వీరెవరు ఎవరికి వరుసకు ఏమవరు అయినా అందరి బంధువులు జయ హో జనతా ఒక్కరు కాదు ఏడుగురు దేవుడు పంపిన సైనికులు సాయం చేసే సాయుధులు జయ హో జనతా వచ్చారు సార్ ఇంతే నేను ఇట్లా ఉడకం రేపు మీ మీద కేసు పెడతాను ఎంతో పోలీస్ స్టేషన్ అక్కడ పోతే మా అమ్మతో మాత్రం మీ వాడు ఇట్లా పోయిందంట మీ వాడు ఆపు అని మా అమ్మతో ఆడ పెట్టి మా అమ్మ ఆడికి వచ్చింది. ఇట్లా చేసిన సార్ మమ్మల్ని అయితే వీళ్ళు ఆగమట్టించినట్టు ఏమనంటే ఇస్తాం పైసలు ఇస్తాం కానీ మీ వాళ్ళతో మాట్లాడి ఇప్పటివరకు ఒకవేళ ప్రాణమే పోయినాను అప్పటివరకు మా వాళ్ళతో మాట్లాడారు మా అమ్మతోటి మా అక్కతోటి మా అన్నతోటి వాళ్ళందరితో మాట్లాడానంట సార్. ఒకవేళ మేము మాకు ఇచ్చారు కదా మాకు ఇచ్చినప్పుడు మమ్మల్ని మాత్రమే పర్మిషన్ ఇచ్చారు మా డబ్బులతో ఏమవసరం మా డబ్బులు తీసుకొని మీరు సార్ మీరు వచ్చారు ఇప్పుడు మీరు అందరు వచ్చారు మేము మాతో మాట్లాడుతున్నాం మా డబ్బులతో ఏమవసరం సార్ మాకు ఎవరు ఏం చేస్తారు ఏమనంటే అక్క నమ్మకం నుంచి దిగారు లంచ్ వాడికి ఇప్పుడు కొట్టడానికి వచ్చి డైరెక్ట్ ఇక్కడ ఇప్పుడే ఒక 10 నిమిషాలు వచ్చిపోయారు సార్ ఇక్కడ ఎత్తారు వేస్ట్. ఆడ హైరాలో తీసుకుపోయిన తర్వాత మాతోటే వీళ్ళకి పైసలు మళ్ళీ వీళ్ళ ఆఫీసులకు మాతోటే పైసలు ఒక్క రోజున 35,000 బిల్లు చేసారు డిమార్ట్లో. ఓన్లీ మా బట్టలకు మా చెప్పులకు మాకు వంట సామాన్ కాడికి మన సిలిండర్ అవన్నీ కాదు ఓన్లీ ఒక రైస్ బ్యాగ్ మా నలుగురు మా సార్ రఘుకుమార్ ఆయన అయితే ఎట్లా మాట్లాడతాడో మీరు చూడండి సార్ ఒక్కసారి ఘోరాతి ఘోరంగా మాట్లాడతాడు. ఒక్క నిమిషం కొంచెం నెంబర్ పెట్టండి. వాళ్ళ నెంబర్లో నా దాంట్లో రాలేదు సాయి ఆరోగ్యం ముసలి దాంట్లో దీంట్లో ఉంటుంది కొంచెం శివ అది శివ అన్నది అది ఏంగా ఉంది కదా మీరు కాల్ చేస్తున్న ఇంతే మేము వచ్చినా సరే మేము ఏం చేసుకున్నా సరే మేము ఏదంటే మేము లెక్కలు చెప్పాలంట మేము లెక్కలు చెప్తేనే వాళ్ళు పైసలు వేస్తారంట అదేందా
హలో 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 రఘన, నేను గణేష్ మాట్లాడుతున్నా. హలో, అదే అన్న అమౌంట్ కొంచెం కావాలన్న, ఒక 20,000 కొట్టండి అన్న, చాలా సీరియస్గా ఉంది అన్న. హలో హలో, అదన్న 20,000 కావాలన్నా. వయస్కరి మామూలు ఫోన్ చేస్తాను. అన్న, నేను నార్మల్ కాల్ చేస్తాను, ఒక నిమిషం ఎత్తాను. నార్మల్ కాల్ నేను చేసిన ఎత్తు. దీంట్లో వస్తుంది. హలో హలో, చెప్పు గణేష్. అదే అన్న, నాకు కొంచెం మొత్తం అమౌంట్ ఇవ్వండి అన్న. అర్థం కాలుతుంది. నాకు అమౌంట్ అవసరం ఉందన్న, కొంచెం అమౌంట్ ఇవ్వండి అన్న. ఎవరు ఏమన్నారు ఇప్పుడు? అన్నా ఈయన ఎక్కువ నేను ఆయన గొంతుకి కాలేసి తొక్కుతా. నీకు అమౌంట్ ఈయన కొడుకు ఎవడో ఎక్కువ నాకు ఫస్ట్ మీరే కదన్నా. అమౌంట్ ఈయన ఫాల్తు కూడా కొడుకు ఎవడో చెప్పు. మీరే ఆ డబ్బులు మీ డబ్బులు మేము అన్నాం ఏమంటా. అదే అన్న, మా వాళ్ళ దగ్గర మా వాళ్ళు చెప్తే ఇస్తున్నారు కదా. ఏమని చెప్పినాము? ఈయన అని చెప్పినా ఏమన్నా? అవునన్నా, మీకు డబ్బులు ఈయన చెత్త నా కొడుకు ఎవడో చెప్పు భయ్. నేను మాట్లాడితే అంటున్నా. ఈఎం ఏం పిక్కుతావో పిక్కోరు అని అన్నారు కదన్నా. ఎవరన్నారన్నా? ఒకసారి సాయనకు మీరు నిజే అన్నావు కదన్నా. ఏమని చేసుకోపోరు, ఏం చేసుకోపో అని అన్నారు కదన్నా. ఇప్పుడు ఇప్పుడు నేను నీ వెనక ఎవరు ఆడిస్తారు చెప్పుతాను, నేను అతను మాట్లాడతాము. నా వెనక ఇది వాళ్ళు ఇట్లే ఏదైనా న్యాయం కోసం పోయి పక్షాన్ని బట్టి ఇట్లే బ్లేమ్ చేస్తారా? ఎవరన్నా సిగ్గులు ఎవరు నేను వెనక సపోర్ట్ చేస్తున్నా చెప్పుతాను ఇది మాట. సిగ్గులేనలో ఉన్నారు అన్న మొత్తం నా పక్కల. ఎవరైతే ఉన్నాడో దానికి అంత మాట చెప్పు. వారికి ఇట్లా గిట్ల చేస్తే ఎవడన్నా ఇంత నాశనం చేస్తారా? నాశనం కాదన్నా, మేము హాస్పిటల్లో ఉన్నామన్నా. నీ కాలు మొక్తా, నేను పైసలు వేయను అన్న. మాకెందుకు మొక్కుతుందా? మరి ఎందుకు వేసలేరన్నా? ఇప్పటి వరకు ఎందుకు వేసలేరన్నా అమౌంట్? ఇప్పటి వరకు నేను అడగలేదన్నా మిమ్మల్ని అమౌంట్. నువ్వు మా దగ్గర మమ్మల్ని గుమ్మత్తలుగా పెట్టుకున్నావు అతన్ని అన్నా. లెక్క చూసుకొని పెట్టుకున్నావు. మరి అప్పుడు మా పైసలు ఎందుకు పెట్టుకున్నారన్నా మీరు? ఎవరు అప్పుడు ఆ రోజు మీరు ఎందుకు వచ్చి మరి అన్నా మా దగ్గరికి ఎందుకు వచ్చి మీ న్యాయం కావాలంటే? అంటే వస్తే ఇట్లా చేస్తారా అన్న? ఎట్లా మేము న్యాయం కావాలని వస్తే ఇట్లా చేస్తారా? వాస్తవం తమ్మి, ఇదే ₹1,00,00,000 ఉంటే మేము కావాలని తీసుకున్నాం తమ్మి. సరేనా? కంప్లైంట్ ఇస్తాం, ఇచ్చుకో. కంప్లైంట్ ఇచ్చుకుంటే ఇచ్చుకోవాలా అన్న? అయ్యా ఖచ్చితంగా ఇవ్వాలి. కంప్లైంట్ ఇవ్వాలి, మన జైలు పంపాలి, మేము పోవాలి. ఇట్లా 100% 100 డ్యూటీ. అన్న ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నామన్నా. అదే ఇవన్నీ వద్దమ్మా. మాకు బుద్ధి తక్కువ, మిమ్మల్ని సపోర్ట్ చేసామా, ఏం చేసామా అది జరిగిపోయింది. అది ఏం చేయదు మాకు. నేను ఫేమస్ సభలో చేయలేదు పర్ఫెక్ట్. అన్న నేను అవన్నీ అంటలేనన్నా. హెల్త్ ఇష్యూ నేను అర్థం చేసుకున్నా. నిన్న మొన్న 23,000 తీసుకున్నాడు కదా పర్సన్, మరి ఎందుకు పెట్టాలి కదా? నిన్న మొన్న నేను 5 రోజులు అవుతుందన్న హాస్పిటల్లో పడి. ఆయన నా దగ్గర నుంచి పక్కకు కూడా కదలట్లేదు. ఈడ బిల్లు చూపిస్తున్నా అన్న. నేను హాస్పిటల్లోనే ఉన్నాడన్న. వచ్చిన పైసలు కూడా ఆయన ₹1 తీసుకున్నా కూడా నేను తిడుతున్నా అని చెప్పేసి వాడుకోవట్లేదు. టిఫిన్ కూడా లేదన్న. ఇప్పుడు నాకు ఇదే గవర్నమెంట్ హాస్పిటల్లో తక్కువ కాలేదన్న. నాకు ఫస్ట్ లాగానే మొత్తం మీరు చూపించినప్పుడు ఎట్లా అయిందో మళ్ళీ అట్లనే అయ్యింది. నేను అసలు కూర్చోలేకపోతున్నా, నిలబడలేకపోతున్నా. ఇప్పుడు హాస్పిటల్ బిల్లే 10,000 కట్టాలన్న. వాళ్ళు ఊరుకుంటారా అన్న? నాకు ఏదో ఇస్తాము, మా అన్న వాళ్ళు ఇస్తారని చెప్పినందుకు. ఎవరన్నారన్నా? ఇప్పుడు అన్న ఇప్పుడైతే
కంప్లీట్ చేయకపోతే ఇయ్యరానా? ఏమన్నా కంప్లైంట్ ఇయ్యండి, లేకుంటే ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొని మాట్లాడుకోండి మీరు. ఒకవేళ మా ఫ్యామిలీ మెంబర్స్ చెప్పకపోతే ఇయ్యరా అన్న? నువ్వు వార్నింగ్ చెప్తామి. అట్లా కదన్నా, నేను ఏమన్నా బతుకుదాన్ని చూపించుకోతామి అన్నా. ఇయ్యవా చేయవా అంటే నువ్వేమన్నా ఇతలకి తెచ్చినట్టువా, నా చేతికి తెచ్చింటువా? మీ చేతికే కదా ఇచ్చింది. ఓకే మేము ఇవ్వలేదా అన్న, మీకు పైసలు ఇవ్వలేదా? ఎవరికి ఇచ్చినా తమ్మి? ఇవ్వలేదా అన్న? మీ దగ్గర మీ అందుబాటులో ఒక పర్సన్ ఉంటాడంటే ఆ పర్సన్ మీరు ఎంచుకొని ఆ పర్సన్ దగ్గర పెట్టుకుంటారు మీరు. అవునన్నా, మేము కలినే కదా ఇచ్చింది. అది కాదు భయ్, అది నీ చేతులకు ఇచ్చినాక నువ్వు ఆయన చేతులకు ఇచ్చినావు కదా, నువ్వు ఉడకంగా లెక్క పెట్టినావు కదా నా పైసలు అన్నా. హలో తమ్మి, నీకు ఒక్కదా కొంచెం శరం అనిపిస్తలేదు తమ్మి? నీకు కొంచెం ఒక ఏమూలకు ఒక మూలకు శరం అనిపిస్తలేదు, సిగ్గు శరం అట్లా అనిపిస్తలేదు తమ్మి నీకు? ఏమాత్రం అన్న ఇంతమంది జీవితాలు మన్ను పోసుకొని అలా తిరిగితే కదా తమ్మి, ఏమాత్రం మన ఒక మూలకు అనిపిస్తలేదు తమ్మి? శరము సిగ్గు అని అనిపిస్తలేదు తమ్మి నీకు? పైసలు అడిగినందుకు అన్న అది కాదు, పైసలు పక్కేట్రా బాబు, నీకు ఇప్పటిదాకా పైసలు ఇవ్వలే, మరి రాళ్ళు ఇచ్చింది ఎవరన్నా? అవునన్నా, ఇప్పటి వరకు ఇచ్చాడు కదన్నా. అవసరం లేనప్పుడు ఇచ్చాడు అంటే అవసరం ఉన్నప్పుడే ఇచ్చాడు కదన్నా. మరి అవసరం లేనప్పుడు ఎందుకు అడుగుతామి అన్న? పైసలు ఎవరి దగ్గర ఉన్నాయన్నా? నువ్వు ఏడేడు తిరుగుతున్నావు, ఏడేడు మాట్లాడుతున్నావు, అన్ని తెచ్చుకోతామి. అన్ని తెచ్చుకొని మాట్లాడుకొని ఒక కంప్లైంట్ ఇచ్చి మా మీద పోలీసులతో ఫోన్ చేయించి మమ్మల్ని లోపల లేపి, అప్పుడు నీకు డబ్బులు వస్తాయి. అవునన్నా, ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాయన్నా నా అమౌంట్? ఎవరి దగ్గర ఉన్నాయి? ఏడలేవా అన్న? ఏడలేవు. సరేనా? ఇప్పుడైతే నాకు అన్న ఇక్కడ కట్టాలి హాస్పిటల్. మౌనిక, ఈ మాటలు మమ్మల్ని ఏదో పోషించినట్టుగా మీరు మాట్లాడతామా? మీరు ఎవరికి పోషించిన వాళ్ళు గారు, ఎవరికి బుక్ బోర్ పెట్టిన వాళ్ళు గారు. మీరు మీ ఇష్యూలో మేము తప్పిదారి వచ్చినాము, అయినా కానీ మీతో కన్సల్ట్ తోటి మేము మాట్లాడుతున్నాము. ఇప్పటిదాకా మిమ్మల్ని మీ పక్కనే ఉన్నాం, ఇంకా ఉంటాం, ఎందుకంటే కమిట్ అయినాం కాబట్టి. మీ సింగిల్ 1 రూపీ అయినమ్మా, మా జేబులలో రూపాయి మేము పెట్టాం కానీ మీ రూపాయి మేము ముట్టలేదమ్మా. ఇప్పుడు ఇవ్వచ్చు కదన్న మా పైసలు మీరు ముట్టనప్పుడు. మాట్లాడితే ఇట్లా మాట్లాడితే చేతులు పోస్టోడు పోయాడు ఇంకా. అదన్నా ఇప్పుడు ఇవ్వచ్చు కదన్నా, అదే పైసలు ఇప్పుడు ఇవ్వచ్చు కదన్నా. మా పైసలు మాకు ఇవ్వచ్చు, మంచిదే ఇవ్వచ్చు తమ్మి. సంసారేషాలు వేసావు కదా తమ్మి, ఎడబెట్టావు తమ్మి. నీ దగ్గర 1,00,000 రూపాయలు ఎడమొట్టు పెట్టావు తమ్మి. ఇదేనా అన్నా? అది నా పైసలు అన్నా. ఇప్పుడు కలెక్టర్ నువ్వు లంగేశాలు తాగి తినేగురు మన ఏదైనా పథకం. కలెక్టర్ నిన్ను జేబుల ఖర్చులకు పాపం పిల్లలు అనిపోయింది కదా, వీళ్ళు బాధలు అన్నారు అని చెప్పి కలెక్టర్ కన్సర్న్ తోటి ఇచ్చింది నీకు డబ్బులు. అదే అన్న, ఇప్పుడు అది నా ఇష్టం కదన్నా. కలెక్టర్ నీ అకౌంట్ లా 1,00,000 రూపాయలు అనేది ఇచ్చిండు నీ కలెక్టర్. నీకు ఎందుకు ఇచ్చిండు? అనేక మంది బిఎస్పీ రామచంద్ర అన్న, అనేక మంది అందరం కలిసి మాట్లాడి చేస్తే నీకు 1,00,000 రూపాయలు ఆడ ఇచ్చింది, అకౌంట్ వేసింది. అకౌంట్ లేకపోతే ఆర్డీఓ గారు, ఆర్డీఓ ఆయన మెజిస్ట్రేట్ చదువుకున్నాడు, మనలాగా సోమరిపోతు కాదైనా. వాళ్ళంతా చదువుకున్నోళ్ళు, విద్యావంతులు. అయ్యో పాపం అని చెప్పి ఇస్తే దాన్ని ఏం చేసావు బేవకు? 1,00,000 రూపాయలు నాశనం చేసుకున్నారా నువ్వు? అవునా? నాది నా ఇష్టం కదన్నా. మాట్లాడుతున్నా, నా దగ్గర మాట్లాడలేక నీకు రైట్ లేదు, అర్థమైందా? తల్లిదండ్రులతో మాట్లాడుకో. ఏం తమాషాలు పడుతున్నావా? ఫోన్ చేసి ఉల్టా పాల్టా మాట్లాడలేకే. నేను ఫోన్ లేపని మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడు లేపలే ఫోన్. నీ ఫోన్ లేపని ఎప్పుడు నేను నాకు ఎప్పుడు చేసినావు? ఇప్పుడు చేసినా లేపుతలేవు కదా నువ్వు. మాటలు మంచిగా మాట్లాడతాం, మంచిగా కూడా చెప్తున్నా. నేను ఫోన్ లేపక ఏమేస్తారమ్మా నీకు? నువ్వు బతుకు, మేము దాస్తాం మీరా. నువ్వు మంచిగా బతుకమ్మా, మేము మొత్తం ఆసంతలము. ఎవరు బతుకోమని ఒక్కని తిరుగుతున్నాం ఇట్లా అంటే నేను ఇట్లనే సావాలా అన్న? మరి హాస్పిటల్ మరి మీరు ఎందుకు చేస్తారన్న? నాకు అర్థం కాదు. మేము ఎందుకు చంపుతాం మిమ్మల్ని? అంటే పైసలు అడిగినందుకు సస్తారా? మీరు పైసలు అడిగినందుకు సస్తారా? అడగకుండా పైసలు నువ్వు బిల్డింగ్ అన్న కట్టి ఏమన్నా కట్టన్నా? నేను ఈడ హాస్పిటల్లో ఉన్నా, నాకు ఒక 20,000 30,000 వెయ్యని అడుగుతున్నా. నువ్వు సస్తారు సంపూరని మాట్లాడుతారు. ఇన్ని రోజులు మీ దగ్గర పైసలు ఉన్నాయి కదమ్మా, దాదాపు 1,00,000 రూపాయలు, ఇంకో 50,000, 1,50,000, 2,00,000 వరకు మీ చేతులు ఉన్నాయి కదమ్మా. 2 లక్షల వరకు మా చేతికి ఎవరు ఇచ్చిరన్నా? అడుగు అన్నకు ఎన్ని తీసుకుని ఇప్పటిదాకా అన్న చేతికి అడుగమ్మా, ఎన్ని తీసుకుంటావు? అవునన్నా, ఇవి అయిపోయినాయి, మేము వాడుకున్నామన్నా. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఇయ్యరా అన్న? ఎవరి చేతికి? ఇప్పుడు మేము తీసుకున్నాం. అవును, మా దగ్గర 2 లక్షలు ఉన్నాయి, అయిపోయినాయి. అవి నీకు ఇస్తామని చెప్తున్నా ముందు నుంచి కూడా.
మీరు అందరు కలిసి మా దగ్గర పెట్టిరు తమ్మి. ఇప్పుడు దవాఖానకు వచ్చినందుకు అడుగుతున్నావు. నిన్న మొన్న దవాఖాన కోసం వేయించుకున్నావు కదా. అందరు అడగకపోయినా ఇద్దరు అడిగినా కూడా ఇస్తామన్నారు. ఇప్పుడు ఇప్పుడు ఎందుకన్నా మా వాళ్ళంది ఎందుకు కావాలన్నా? ఎవరు? ఓకేలే అన్న ఉండండి. ఇయర్ అంటారు అంతే కదన్న. సరేలే మేము ఏం అంటలేదు మీ వద్దు చెప్పి ఇవ్వంతో ఇదే అన్న. విన్నారు కదా ఎట్లా మాట్లాడుతారు? అదే మేము ఒకవేళ తీసుకుంటే అది మా ఇష్టము. నేనే అన్న ఇప్పుడు 2 అన్నావు కదా 4 లక్షల్లో 2 మాకు ఇచ్చారు, 2 వాళ్ళ దగ్గర ఉన్నాయి అన్నావు కదా. 2 ఏం చేసినారు అంటున్నా. మేము ఈడ రూమ్ పెట్టుకున్నాము. ప్రతిరోజు కూరగాయలకు ఈమెకు నాకు హ్యాండిక్యాప్, ఇద్దరం హ్యాండిక్యాప్లమే. మేమిద్దరం ఒక బండి తెచ్చుకున్నాము. ఒక 30,000 పెట్టి బండి తెచ్చుకున్నాము. హైదరాబాద్లో వీళ్ళ దగ్గర ఉన్నప్పుడే 30,000 40,000 దగ్గర ఆడ వీళ్ళు ఖర్చు పెట్టించారు. డిమార్ట్ బిల్లు, బట్టలకు సామాన్లు అవి దాంట్లో మీరే పెట్టుకున్నారా? మేమే పెట్టుకున్నాము. ఓకే అదే కదా. మా వాళ్ళకి తిరిగినందుకు తలా ఒక 15,000 ఇచ్చిందన్న. ఆడికి ఒక 1,00,000 పైన అయినాయి కదా. ఈడ రూమ్ పెట్టుకున్నామన్న. ఆ రూమ్ రెంట్ ఇప్పటికి 3 నెలలు అవుతుంది. 3 నెలలు కరెంటు బిల్లులు, ప్రతిరోజు కూరగాయలు, దాంట్లో కొంచెం ఫ్యాను, కొంచెం రేషను ఆదానికన్నా. ఇప్పుడు అక్కడ ఉన్నప్పుడు కూడా మేమే ఖర్చు పెట్టుకున్నాం. ఇప్పుడు కలెక్టర్ ఇచ్చిన 1,00,000 రూపాయలు లెక్క అడుగుతున్నారు. అది చెప్తే ఇస్తారంటే లేకపోతే ఇయ్యరు. మేము ఏమన్నా అంటే మీరు కష్టం చేసి ఇస్తుర్రా అని మాట్లాడతారంట ఆయన దగ్గర. కష్టం మీరు ఏమైనా గుద్ద తీసుకొని కష్టం చేసి ఇచ్చిన ఎవరో నాకు వాళ్ళకు కాను నువ్వు లంచవాడుగా ఇట్లా మాట్లాడతారు. ఏం లేవు అసలు వాళ్ళ పైసలు వద్దు. ఏం జస్ట్ మిస్ అన్న మీరు రాకపోయారు కానీ ఏకంగా కొట్టిపోతారు నన్ను ఏకంగా. ఈడ ఇందాక కూడా వచ్చిందన్న శివన్న, సాయి మహారాజ్ అన్న, అన్నకి ఇంకొక అన్న వచ్చిండు. మాట్లాడుతురు బయట ఏదేదో మాట్లాడి పోయిరంట. దానికంటే ఇంత పురుగుల మంది ఇచ్చేసి మాకు సంపితే అయిపోతుంది కదన్నా. మేము అడగము పైసలు. మాకు ఈ గోస అయ్యిందన్న. అసలు మాకు అర్థమైతే లేదు. మేము కష్టం చేసి ఇచ్చినవి కాదు. మరి పిల్ల వాళ్ళ పుట్టిన పిల్లనా అంటే మాకు సాక్కోమని ఇచ్చిర్రా? మాకు సాక్కోమని ఇచ్చినందుకు పోరాడుతున్నామా? మేము మా కడుపు కావాలంటే మేము ఇట్లా హాస్పిటల్ పాలైనామా? ఏమన్నంటే పైసల కోసమే వచ్చిర్రు మీరు అని మాట్లాడుతురు. ఇప్పుడు ఆఖరి మాట వినిండొచ్చు మీరు. మౌనికి ఏమంటుందంటే ఇంత గడ్డి మందో పురుగుల మందో పట్టుకొస్తే ఇద్దరం కలిసి తాగి చచ్చిపోదాం, ఈ బాధలన్నీ పోతాయి, పాప పోయిన కాడికే మనం పోదాం అని చెప్పని ఆఖరి మాటగా మాట్లాడు. నాకు వారం కింద ఫోన్ చేసిండ్రు, ఇద్దరు ఫోన్ చేసి రాత్రి 12:30కు మెసేజ్ పెట్టింది మౌనిక ఫోన్లోకి వెళ్ళి. మాట్లాడిన తర్వాత అన్న మా పరిస్థితికి ఇట్లున్నది, ఆరోగ్యం మంచిగా లేదు, మాకు కనీసం వైద్యం కూడా అందుతలేదు, మేము చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నామన్నా అని చెప్పని మాట్లాడింది. తర్వాత గణేష్ కూడా ఇద్దరు మాట్లాడారు. అదే ఏమైంది, మీకు అన్ని విధాలు అన్ని సౌకర్యాలు గవర్నమెంట్ ఇచ్చినావు కదా, ఇంకోటి వేరేటోళ్ళు కూడా వచ్చి మీకు అన్ని సౌకర్యాలు ఇచ్చిండ్రు, మీకు నౌకరు వచ్చింది, పైసలు వచ్చినాయట కదా మీకు లక్షలు అని చెప్పని అంటున్నారు. అంటే అట్లా కాదన్నా, ఏం రాలేదు, వచ్చిన పైసలు కూడా వేరేటోళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పి నాకు మొత్తం ఏం చెప్పలే. సరే మేము వస్తాం, మేము మాట్లాడతాంలే అని చెప్పిన. ఈ లోపల మళ్ళా నిన్న రాత్రి మళ్ళీ ఫోన్ చేసిండ్రు, అన్న ఎవరు పట్టించుకుంటలేరు, వేరేటోళ్ళ దగ్గర పోతే కూడా ఇప్పుడు ఎందుకు వచ్చారు మీరు, మీకేం అవసరం, మేమెందుకు చేయాలి, మీరు ఎవరెవరి దగ్గరకు పోయినండి, వాళ్ళు దగ్గర పెట్టుకున్న వాళ్ళు కూడా ఇంకో తిరిగా మాట్లాడి ఇంతకన్నా ఎక్కువ ఎవరు ఏం చేస్తారు, మేమేం చేసేది ఏం లేదు అని చెప్పిండ్రు. ఇప్పుడు వచ్చినాక తీరా చూస్తే ఏంటంటే వీళ్ళకు వచ్చినటువంటి ఆ 3-4 లక్షల రూపాయలు కూడా, ఆ పైసలు కూడా వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పి వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, పేర్లతో సహా చెప్పారు. ఇప్పుడు ఫోన్లలో కూడా మాట్లాడిపించారు, అవి మనం కూడా అందరూ కూడా విన్నారు. నేను ప్రభుత్వానికి తర్వాత వీళ్ళ గురించి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే, బాధితులను ఆదుకోవాలి మన చేతనైతే, లేకపోతే ఉసిపెడితే వాళ్ళనే కొట్లాడుకుంటారు, ప్రభుత్వాలు ఏమైనా చూస్తాయి. మేము ఆఖరికి ఇప్పుడు నేను వచ్చినాక మొట్టమొదటి ప్రశ్న ఏం వేసిన అంటే, అసలు ఇక్కడికి వెళ్ళి మీరు ఎందుకు పోయినంటే మాకు తెలియదన్నా, చెప్పిండ్రు తీసుకొని పోయినరు, అక్కడికి హైదరాబాద్ తీసుకుపోయినరు అంత. ఆ రోజు నేను తీసుకుపోయిన రోజు మేమందరం మీడియా అంతా కూడా, నేను రఘు సీను అందరం కలిసి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉంటే ఉన్నప్పుడు ఇక్కడ లోకల్ వాళ్ళు అందరు అన్ని ఆర్గనైజేషన్స్ కలిపి ఏమన్నారంటే, ఒక 2 రోజులల్లా నాగర్ కర్నూలు బంద్
ప్రకటిస్తే ఎట్లయితే మార్వాడి మూమెంట్ అప్పుడు ఆమన్గల్ బంద్ ఎట్లయితే జరిగిందో అట్లా రాష్ట్రాన్ని మొత్తం ఒక్కటి చేసి చేద్దామనే ప్రయత్నం చేసి నిర్ణయం కూడా తీసుకొని వాళ్ళు రాత్రి ఇక్కడ కూర్చొని మీటింగ్ పెట్టి ప్రకటిస్తామని అని అనుకున్నారు. ఈ లోపల మేము హైదరాబాద్ పోయే లోపలనే వీళ్ళు ఇక్కడికి వెళ్ళి కదిలిరని తెలిసింది. మరి దీని ఇంకా ఆంతర్యం ఏమున్నది ఏంది నాకైతే నాకు అర్థం కాలే. కానీ అభ్యంతరంగా మధ్యలో ఈ ఉద్యమాన్ని కాడు వదిలేసిపోయినట్టు కనిపిస్తుంది దీన్ని కంప్లీట్గా. ఇప్పుడు ఏంటంటే ఆరోగ్యం మంచి లేక హాస్పిటల్ పాలై ఉన్నారు. గవర్నమెంట్ ఇప్పుడు తన ఆల్రెడీ బిడ్డను కడుపులో పుట్టిన 2 నెలల బిడ్డను చంపినరు. దాని కేసులు ఏం పెట్టిరో ఏందో ఇప్పటిదాకా దానికి వాళ్ళని ఏ కేసులలో పెట్టి అరెస్ట్ చేసిర్రో కూడా తెలియదు. ఎందుకంటే మర్డర్ కేసు అయితే పెట్టలే వాళ్ళ మీద. కాలుతో తన్నిర్రు అంటే ఇక్కడ డిఎస్పీ చెప్పిండు అబద్ధాలు పలికిండి ఏంటంటే అసలు పాపనే లేదన్నాడు. ఆ పాప ఉన్న వీడియో వచ్చిన తర్వాత దాని మీద మాట లేదు ఇప్పటిదాకా. సరే కేసులు ఒక దగ్గర పక్క కొడితే ఇప్పుడు ఆఖరికి తెలంగాణ సమాజానికి మొత్తం చెప్పదలుచుకున్న ఇంకోటి మనిషి అనేటోళ్ళు ఎవరైనా ఉండేది ఉంటే భూమి మీద వాళ్ళందరికీ చెప్పదలుచుకున్న ఇక్కడ వివేక్ హాస్పిటల్ నాగర్ కర్నూలుకి వెళ్ళి చెప్తున్నా, వీళ్ళిద్దరు రేపు శవాలై చూస్తారా బిడ్డల లెక్క? లేకపోతే ప్రభుత్వము ముఖ్యమంత్రి నీకు చాలా చెడ్డ పేరు వస్తుంది దీంట్లో. ఆల్రెడీ నువ్వు కేసులు పెట్టియలేదు, వైద్యం కూడా సరిగా అందిస్తలేరు మీరు. ఇప్పుడు ఇమ్మీడియట్గా జరగాల్సింది ఏంటంటే తన నీమ్స్కు షిఫ్ట్ చేస్తావా? అదే తన ఆల్మోస్ట్ బిడ్డ చనిపోయిన కాడికెళ్ళి ఒక ట్రౌమాలో ఉంది, మెంటల్ ట్రౌమాలో ఉన్నది. మంచి వైద్యం ఇచ్చి వాళ్ళని కాపాడుకుంటారా? లేకపోతే సాకలైలమ్మ మనవాడు రామచందర్ని ఎట్లయితే చంపినరో మేము పోయి చెప్పిన తర్వాత 10 రోజులకు ఆయన చనిపోయిండు, 3-4 రోజుల తర్వాత చనిపోయిండు. తర్వాత మీరే సచ్చినోళ్ళు సంతాప సభ పెట్టి ఎట్లా చేసిండ్రో ఇప్పుడు వీళ్ళని కూడా గట్టినే చంపుతారా? ఫస్ట్ వైద్యం అందియాలి. తర్వాత ఎవరెవరైతే వీళ్ళ దగ్గర పైసలు తీసుకున్నారో వాళ్ళ మీద ఇప్పుడు వీళ్ళు పోయి పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినందుకు పోతే వాళ్ళు కూడా తీసుకుంటలేరట. కంప్లైంట్ తీసుకోవాలి కదా. ఇప్పుడు ఫోన్లలో అయితే మాట్లాడిపించారు. దీనిలో వాస్తవాలు ఏమున్నాయి అవాస్తవాలు ఏమున్నాయి అని కూడా బయటికి తీయాలి. ఇంత ఘోరమైన పాలన మాత్రం నేను అనుకుంటున్న భూమి మీద ఎక్కడ జరుగుతలేదు. ఈ బీహార్లు యూపీలోకి పోవాల్సిన అవసరం లేదు. జంగల్ రాజులకు ఇది తెలంగాణలో నాగర్ కర్నూల్లో రేవంత్ రెడ్డి పుట్టిన ఊరు 30 కిలోమీటర్ దూరంలో ఇంత ఘోరం ఇంత అన్యాయం జరుగుతున్నది. కడుపు కోత ఆల్రెడీ అయింది. హాస్పిటల్లో రోజు ఇప్పుడు 15,000 రూపాయలట ఖర్చు అవుతున్నది. ఒక్క పైసా కూడా వాళ్ళకి పడొద్దు. ఇంకా చాలా మంది ఇక్కడికి వచ్చి ప్రకటించిన వాళ్ళు బొచ్చడు మంది ప్రకటించి ఒక 2 లక్షలు, ఒక ఆయన 5 లక్షలు, ఒక ఆయన 3 లక్షలు, ఇవన్నీ నేను పేర్లు చెప్పదలుచుకోలే. కానీ వీళ్ళకి మాత్రం ఆ పైసలు అందలే. ఒకవేళ అందేది ఉంటే ఏ ఫామ్లో అందినా ఏందో వాళ్ళు నిరూపించుకోవాలి. ఒక పెద్ద మనిషి దగ్గర పోతే అప్పుడు మీరు వాళ్ళ దగ్గరతో పోయి వీళ్ళతో పోయి ఇప్పుడు నేను పోర్రి మీరు నేను మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడైనా అవసరం నేను ఇస్తాను, ఇంకా సచ్చినాక ఇస్తారా? బొంద మీద పోసుకుంటాను వచ్చినాక వాళ్ళ పాదొద్దులకు లేక సాగు ఖర్చులకు 5,000 రూపాయలు ఇచ్చి 50 కిలోల బియ్యం వేసిపోతారా? ఇది ఎక్కడ అన్యాయం? కుమ్మేర అనేది మొత్తం తెలంగాణను ఆంధ్రప్రదేశ్ను మొత్తం కుదిపేసింది. ఇక్కడక్కడ మనిషి అంటూ పాప ఒడిలో చూసిన ఫోటో ఆట పెడితే కన్నీళ్లు పెట్టని తల్లి లేదు ఇక్కడ. ఆర్డర్ అన్నారు అసలు బాధితులు వెనక ఉండాలని ఇక్కడ చాలా మంది చెప్తా ఉండే. కానీ ఇక్కడ లీడర్షిప్ చేస్తే వచ్చిర్రు ముంగడ పడ్డారు. మరి అర్ధరాంతా వదిలిపెట్టిపోడు ఏంది ఈ కథ? ఏంది ఇది? వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళు ఎంత స్పష్టంగా చెప్తున్నారు. నేనైతే ఫుల్లా చెప్తున్నా, తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి వాళ్ళకు వైద్యం అందిండ్రి, ముదాలు వైద్యం అందిండ్రి. ఈ పిల్లగానికి తనకు ఇద్దరిని బుక్కడు బువ్వ పెట్టుండ్రి. ఆ డాక్టర్ కూడా మాట్లాడుకుంటూ అంతకుముందు ఏం తినేదో తిన్నా అని చెప్తున్నది, కానీ మాకు రిపోర్ట్లలో తిన్నట్టు కనబడతలేదు అని. బిడ్డను పొడగొట్టుకున్న తల్లి మానసికంగా ఎట్లుంటుంది అనేది అందరికీ తెలుసు. అది కూడా 2 నెలల చంటి పాపను పొడగొట్టుకున్న తల్లి మానసికంగా ఎంత క్షోభపడుతుందో అందరికీ తెలుసు. వాళ్ళకు ఎక్కడో దగ్గర రిహాబిలిటేషనా రెస్క్యూ జాగాలు ఎక్కడ తీసుకుపోయి పెట్టి వాళ్ళని కొంచెం మంచిగా సెట్ అయ్యేదాకా వైద్యం అందించి ఇద్దరు హ్యాండిక్యాప్ ఉన్నారు. ఇప్పుడు వైద్యం అందియాలి బాధ్యతగా. ఎందుకంటే బిడ్డను మీ ప్రభుత్వంలో కాలుతో తంతే చనిపోయింది, పాప చనిపోయింది. తన మీద యాక్షన్ ఎట్లా తీసుకోలే. కనీసం వీళ్ళిద్దరినన్నా కాపాడమని నేను రేవంత్ రెడ్డికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నా. తక్షణం ఇది చూసిన వెంటనే వీళ్ళ దగ్గరకు వచ్చి గవర్నమెంట్ కలెక్టర్ కూడా ఇమ్మీడియట్ గా రెస్క్యూకి రావాలి. తీసుకొని పోయి 50 లక్షలు తీసుకున్నారు, 60 లక్షలు తీసుకున్నారు. వీళ్ళేమో జనంలో బద్నామైనారు. అసలు వీళ్ళ పేరు చెప్పి కూడా పైసలు తీసుకున్నాడా? ఈ ప్రచారం ఎక్కడికెళ్ళి జరిగింది? దీని మీద కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. అవునా? నేను మీకు కూడా అమ్మా తెలంగాణ ఏం గొడ్డుపోలేదు. ప్రభుత్వం దిగి రాకపోతే మేమే 10 మంది చూస్తాం, మేము కూడా చూస్తాం. తీసుకొని పోయి అవసరమైతే మేమే వైద్యం చేపించే ప్రయత్నం చేస్తాం. ఆ ఒక్కటి మాత్రం మా తరఫుకి అయితే మేము చేస్తాం. మీరు పురుగుల మందు తీసుకొచ్చుకొని ఇళ్లలో పెట్టుకొని మీరు చచ్చిపోవడం ఇవన్నీ కాదు. ఇప్పటికే తెలంగాణ మొత్తం ఆత్మహత్యలతోటి తెలంగాణ చరిత్ర అంటే ఒక ఆత్మహత్యల చరిత్ర అయిపోయింది. గింత ఘోరం ఉంటుందా? గింత అన్యాయం ఉంటుందా? ఏ పాలన ఉన్నాము, ఏ రాజ్యం ఉన్నాము?
డొక్కలు ఎండిపోయినాయి అక్కడ. పొద్దువాళ్ళకి ఇంత టిఫిన్ ఇప్పటివరకు ఇంత టిఫిన్ పెట్టినా ఇప్పటివరకు ఎట్లా చేస్తారా? అరే ఏం దుర్మార్గులే, నాకు అర్థమైతే లేదు. పైసలు వాళ్ళ పైసలు తీసుకొని జనం వాళ్ళ గురించి ఇచ్చిన పైసలు ఇస్తే హాస్పిటల్లో పట్టమని ఫోన్లు చేస్తే కూడా ఏం భాష మాట్లాడుతున్నారు, ఏంది ఇది, ఏం సంస్కారం ఇది, ఏం ఆర్గనైజేషన్లు ఉన్నారు మీరు, ఏం పని చేస్తున్నారు, ఇది ఎక్కడి కథ? ఇచ్చులు కచ్చకాయ లెక్క పెడతారా? ఈ టైంలో పేషెంట్ హాస్పిటల్ ఉన్నది 5 రోజుల నుంచి ఉన్నది, తిండికి లేదు, హాస్పిటల్ బిల్లుకు లేవంటే డైరెక్ట్ హాస్పిటల్ నెంబర్కు కొట్టమంటే కూడా దానికి కూడా కాదంటారు కదా, కేసులు పెట్టుకోపోమని. ఇది ఏంది ఇది? నేను వాళ్ళ లీడర్లకు కూడా చెప్పదలుచుకున్నా, ఏంది ఇది ఎక్కడ కథ, ఇది ఎక్కడ అన్యాయము? ఇంత దుర్మార్గం ఉంటుందా? ప్రజల గురించి కొట్లాడేటోళ్ళు కూడా మనం కూడా ప్రవర్తనకి ఇట్లుంటుందా? రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు సోయికి రాంది జరా, వెంటనే దీని మీద చర్య తీసుకోవాలి. ఆయన జిల్లా అదే కూతవేటి దూరంలో ఉన్నది. నువ్వు మొత్తం యమహా మీద ఈ చుట్టుపక్కల మొత్తం తిరిగినోనివే కదా, తెలుసు కదా, నాగర్ కర్నూలు అంతా తెలుసు కదా, చదువుకున్న రోజుల్లో కూడా అంతా కూడా. ఇమ్మీడియట్గా నీ జిల్లా, నీ ఊరు పక్కోళ్ళు బయట రాష్ట్రాల్లో వచ్చి ఇక్కడ జర్నలిస్ట్ని పట్టుకపోతున్నప్పుడు నీ సోయలేదు. కానీ వీళ్ళు మాత్రం చచ్చిపోతే మొత్తం మళ్ళొకసారి నేను చెప్తున్నా, ఒకవేళ వీళ్ళకి కనుక ఏమైనా అయితే తెలంగాణ మొత్తం పోస్టర్లు వేసి తిప్పుతాను. నా పాపదును వీళ్ళిద్దరు పెట్టి మొత్తం తెలంగాణ మొత్తం ఓటింగ్లు పెడతా. నువ్వు హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ ఇనాగ్రేట్ చేసేందుకు పోయి చేస్తున్నారు కదా మీరు, మొత్తం పెట్టి వీళ్ళ బొమ్మలు పెట్టకపోతే చూడుగా ఏమన్నా కానీ నువ్వు బొక్కల వారేస్తావా, నువ్వేం వారేస్తావా, దేనికైనా సిద్ధం ఉన్నా ఇక్కడ. కానీ ఇది వీళ్ళకి మాత్రం వెంటనే వైద్యం అందాలే. ఆమెకేం కావద్దు, 6 నెలలు నువ్వు టేక్ ఓవర్ చేయాలి కంప్లీట్ గా. గవర్నమెంట్ మొత్తం వీళ్ళని ఆదుకోవాలి, ఇద్దరికి నౌకర్లు ఇవ్వాలి. నువ్వు పైసలు కాదు, నీ పైసలు పెంట మీద పోస్తారు, నీ పైసలు అవసరం లేదు. వైద్యం మంచిగా ఇచ్చి బుక్కడు భూవ ఇచ్చి వాళ్ళు కష్టపడేందుకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకు నౌకరు ఇచ్చి ఆ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ ఇంట్లో సామాన్లు ఎత్తుకపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లైంట్ ఇస్తేందుకు పోతే కూడా వాళ్ళు పట్టించుకుంటలేరు. ఆ ఫోటోలు అయితే ఇంతకుముందు చూపించినాం, ఎంత అన్యాయం, ఎంత ఘోరంగా ఉన్నాయంట ఆ ఫోటోలు కూడా. అయ్యో మొత్తం చెల్లా చెదర్ చేసిరు, కంప్లీట్ గా చెల్లా చెదర్. ఇళ్లలో పోతే వాళ్ళకు ఉన్నదే రేకుల ఇల్లు మొత్తం ఆగమాగం నాశనం చేసి పడేసారు. ఆ జాతర పోయేటందుకు తెచ్చుకున్నటువంటి సామాన్ కూడా మొత్తం సర్వనాశనం చేసి పడేసారు. మొత్తం చూడండి ఒక్కసారి, జనం మొత్తం చూడాలి. ఇదిగో ఇది తెలంగాణ రాజ్యం. ఒక దిక్కు బుల్డోజర్ రాజ్యం నడుస్తున్నది, ఒకటి ఇది హైడ్రా రాజ్యము. వెలుగుమట్ల ఇళ్ళ పేదోళ్ళ ఇళ్ళ ఏం పైసాచికమా, ఏం పగలగానే నాకు అర్థం కాదు. గిట్లా బాధ్యుల ఇళ్ళ మీదకి పోయి ఇల్లు కూడా కొడతారు, కంప్లైంట్ తీసుకోరు పోలీసు వాళ్ళు. ఒకవేళ మీరు తీసుకున్నారనుకో, మీరు చర్య తీసుకున్నారు చెప్పండి, కంప్లైంట్ తీసుకుంటున్నారు, ఉల్టా వాళ్ళని కొడుతున్నట్ట, సిగల్ బట్టి లేడీ కానిస్టేబుల్తో కొడుతున్నట్ట. మళ్ళీ అమ్మనా బూతులు, ఎల్లులు ఎమ్ములు అనుకుంటే అమ్మనా బూతులు తిట్టుడు. ఏం సంస్కారము, ఏం రాజ్యము, ఏం ప్రజాపాలన ఇది? దామోదర్ రాజనరసింహ గారు హెల్త్ మినిస్టర్ కదా, ముఖ్యమంత్రి, మీరిద్దరికి విజ్ఞప్తి ఏంటంటే 3 రోజులు వీళ్ళను షిఫ్ట్ చేయరు హైదరాబాద్. ఇది కాకపోతే మాత్రం మేమైతే ఊకునే సమస్యనే లేదు. తెలంగాణలో మొత్తం ఏ సంఘాలు ఎవరైతే బయట ఆడవాళ్ళ సంఘాలు అన్ని కూడా తీసుకొస్తాం, లొల్లి పెడతాం. మీరు ఇమ్మీడియట్ గా మీరు షిఫ్ట్ చేసి చేయకపోతే మాత్రం పరిణామాలు ఇక మీ ఇష్టం. దీని గురించి దేనికంటే దానికి పోతాం. వెంటనే వీళ్ళకి మాత్రం వైద్యం అందియాలి, వీళ్ళకి నౌకరీ ఇవ్వాలి, వీళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలి, వీళ్ళకి ఏం కాకుండా చూడాలి. నీకు కూడా చెప్తున్నాం గణేష్, నువ్వేం తొందరపడకండి. సరే ఇన్ని రోజులు మీరు నాకు వారం రోజులైంది ఫోన్ చేసి మేము చూస్తున్నాం, సరే ఏమవుతుందని హాస్పిటల్ అనగానే రాత్రి మాలోళ్ళకి ఫోన్ చేసినాం. వీడికి వచ్చారు 12:30 1 అవుతుంది అనుకోని ఇక పొద్దుగా లేచి వచ్చినాం ఇక్కడికి. మేము ఉన్నాం, మళ్ళీ 10 సార్లు కావాలంటే కూడా వస్తాం. అయినా ఇప్పుడు మీరు రాత్రిలో రేపు పొద్దుగాల్లో ఇది సెట్ కాకపోతే దీనికి ఏం చేయాలో అది మేము చేస్తాము. మీకు వైద్యం 100%. ఒకవేళ గవర్నమెంట్ ఫెయిల్ అయితే కూడా బొమ్మలేసి తిప్పుతాం. మీరు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ బాట మాత్రం మీరు పట్టకని చెప్పి మీకు విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. తెలంగాణ సమాజం కూడా దయచేసి ఇవన్నీ చూసేటోళ్ళందరూ కూడా మీరు అన్ని అడ్డమైన దానికైతే మెసేజ్లు పెడతారు కదా, దీనికి పెట్టి గవర్నమెంట్ ఒకసారి అడగారు. మేము ఏం అడుగుతాం, గొంతమ్మ కోరికలు ఏం కాదు ఇక్కడ చేసేది. దీన్ని వెనక అసలు వీళ్ళు అడ్డం పెట్టి ఎవడు పైసలు సంపాదించిండు, ఎవడు పైసలు తీసుకున్నాడు, అసలు ఏంటిది వీళ్ళ కథ ఏందనేది ప్రాపర్గా ఎంక్వైరీ కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. ఎవడన్నా దుర్మార్గుడు ఉన్నటువంటి చేస్తే తీసి బొక్కల వారేసి ఒక అటువంటి వాళ్ళను కేసులు పెట్టి లోపడేయాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళని మాత్రం ఆదుకోవాలి, 80% వీళ్ళని ఆదుకోవాలి. మౌనికను, గణేష్ను, వీళ్ళిద్దరు పాప తల్లి పాప తండ్రి, కుమ్మెరలో చనిపోయినటువంటి కాల్తో తంతే చనిపోయినటువంటి తల్లి మౌనిక, తర్వాత నరేష్ ఇద్దరిని, గణేష్ ఇద్దరిని గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయాలి, నౌకర్లు ఇవ్వాలి. అవసరమైతే మీరు హైదరాబాద్కి షిఫ్ట్ చేస్తారా, ఏం చేస్తారో అక్కడ డబల్ బెడ్రూమ్ ఇమీడియట్గా ఒకటి ఫ్లాట్ ఒకటి ఇచ్చి పెట్టి వాళ్ళకి ఎక్కడో దగ్గర నౌకర్ ఇచ్చి వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి మీద ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఆ బాధ్యత ఉన్నదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏం కాదు, వాళ్ళు వెనక ముందు అయితే ఆ పని మేము చేస్తాం. మీరు బేఫికర్ ఉండండి, ఈ ఆత్మహత్యలు, మందులు తాగుదాము ఇవన్నీ కాకండి. అయితే ఒకటేంటంటే
బాధితులు ఫోన్ చేస్తే ఏమన్నాడు ఇంతకుముందు మాట్లాడు నీకెందుకు అది ఇది అన్నట్లు. అది ఏం భాషనే అది? బేకూఫ్ మానివా ఔలా కానివా? పాపం చనిపోయింది తండ్రి, అది వీళ్ళ పైసలు మీ దగ్గర పెట్టుకున్నారు కదా, గా మాట ఎట్లా మాట్లాడతారు? మంచిగా లేదంటే ఇమీడియట్గా వెంటనే రావాలి, నీ జేబులో ఉంటే ఇచ్చిపోవాలి. కానీ వాళ్ళు ఇప్పటి నుంచి కాదు, ఇంతకుముందు అర్ధగంట కిందికి వచ్చి కొట్ట వచ్చిపోయినట్టు ఎవరో. ఇదేం సంస్కారం? ఇవేం సంస్థలు మీరు చెప్తున్నది ఏంది? బయట చెప్పేటి సిటంగ నీతులట, మీరు చేసేటి ఏంది? ఏం పనులు ఈ పనులా? పాప చచ్చిపోతే ఆడి పాపం ఏదో శవం కాడికి వచ్చి ఇచ్చినట్టు పైసలతోటి మీరు ఊరేక్కుంటా కివా మీ తమాషాలు చేసాడు. ఇది మంచిది కాదు, ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు చెప్పేసిండు కదా ఆయన, పోలీస్ కేసు పెట్టుకో ఇవన్నీ చెప్పిండు కదా. మరి వాళ్ళ సంస్థలు మీరు హైదరాబాద్లో ఎన్ని రోజులు ఉన్నారు? 4 రోజులు ఆల్మోస్ట్. ఎక్కడ ఉన్నారు? మీ పైసలు మీరే ఖర్చు పెట్టుకున్నారా? వాళ్ళకు కూడా మీరే పెట్టిందా? అంటే మీకు ఇచ్చిన పైసలకెళ్ళి వాళ్ళకి కూడా ఖర్చు పక్కా కదా అయితే? ఏమా మౌనిక అదే మీ పైసలకెళ్ళే ఖర్చు అయినాయి అంటున్నారు, అంతే కదా? ఎన్ని పైసలు దాకా ఖర్చు అయినాయి అట్లా? అంటే ధర్నాలు చేసిరు, అయిపోయింది, మీ సమస్య అంతా పరిష్కారం అయిపోయింది. మీకు ఇంకేం కావాలి బాబా? మీకు అన్న ఇంకా ఏమైంది అన్న? ఇప్పటి వరకు వాళ్ళని అరెస్ట్ చేసిరు కదా, మళ్ళీ వాళ్ళు ఎమ్మడే జరుగుతారు, ఇంకేం లేదంటే ఇంకా న్యాయం జరిగింది కదా బాబా. నీకు 4 లక్షలు వచ్చినాయి, వాళ్ళు జైలుకి వచ్చారు, బయటకు వచ్చారు, ఇంకేం న్యాయం కాదు చెప్పు? నీకు న్యాయం జరిగింది, ఇంకేం సాల్వ్. ఇంకో మాట అన్నారు, తప్పుదారి మీరు కేసును టేకప్ చేసినామని కూడా ఒక మాట అన్నారు. తప్పుదారి కేసును టేకప్ చేసిరనే మాట మాట్లాడుతారు కదా. ఇదే ప్రకటన, ఇది జనం అంతా కూడా చూస్తున్నారు కదా. నిజంగానే ఇక భవిష్యత్తులో మీరు ఏం తప్పులు చేయకండి. మీరు ఇటువంటి కేసులు కూడా టేకప్ చేసి మధ్యలో వదిలేసి ఉరుకుడు ఇటువంటి కూడా చేయకండి. ఇక్కడ లోకల్ చాలా మంది పాపం చాలా ఇబ్బంది పడ్డారు, చాలా బాధపడ్డారు. వాళ్ళందరూ అయితే కొట్టుకున్నారు ఒకరోజు. మా ఇంట్లో బిడ్డ చచ్చిపోయిందా, మా ఇంట్లో బిడ్డ చచ్చిపోయిందా అని బీసీ ఆర్గనైజేషన్లు కావచ్చు, కొంతమంది ఎస్సీ ఆర్గనైజేషన్లు కావచ్చు, ఎంఆర్పిఎస్ వాళ్ళు కావచ్చు, నాతో కూడా చాలా మంది మాట్లాడారు. టీచర్లు మాట్లాడారు నాతోని, ఎంప్లాయీస్ మాట్లాడారు నాతోని. అరే అన్న ఏం జరుగుతున్నది ఇక్కడ? ఇదంతా మా బిడ్డ మా దగ్గరకి ఇంత దారుణం చేస్తే మేము కాపాడలేకుండా పరిస్థితిలో మేము ఉన్నాం. ఇది ఎక్కడ వీళ్ళకి ఇట్లా చెప్పకుండా చేయకుండా వీళ్ళు గట్ల పోయినారు. వీళ్ళంటారు మాకేం తెలియదు, ఇట్లా మనం పొడుచుకుంటూ చెప్పించారని చెప్పని వీళ్ళు చెప్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఇంకేమని చెప్తారా? ఏమైనా ఉన్నాయా చెప్పండి. ఇదేనా మాకైతే చాలా ఇది చేస్తారు. మాకు ఎవరు అయితే పైసలు ఇవ్వలేదు ఇప్పటివరకు చెప్తున్నా. మాకు ఎవరు ఇవ్వలేదు. చాలా మంది ఇంకా 2 లక్షలు రావాలన్నా. ఇప్పుడు మాట్లాడే దాంట్లో చాలా క్లియర్ గా ఆయనే చెప్పిండు ఏంటంటే వీళ్ళ దగ్గర పైసలు తీసుకున్నాడు అయితే కన్ఫర్మ్ చేసిండు ఆయన. మేము ఇయ్యమన్నామా, నువ్వు వాళ్ళని పట్టుకరా, నువ్వు పోలీసు అంటే కాలు పెడితే మెడకు పెడితే కాలు పెట్టే మాట మాట్లాడుతున్నారు వాళ్ళు. పైసలు వీళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోండి, నీ పైసలు ఎక్కడ రాబాయి, నేను ఎందుకు తీసుకున్నా, ఈ మాటలు మాట్లాడారు కదా. ఆయన అనేది తీసుకున్నాడు, ఒప్పుకుంటున్నాడు కదా, క్లియర్ కట్ ఒప్పుకుంటున్నాడు. కానీ ఇచ్చే ఉద్దేశం హాస్పిటల్ ఉన్న 20,000 అయిందని కూడా అంటుంటే కూడా, హాస్పిటల్ బిల్లు ఉన్న 20,000 కూడా అయినట్టు కూడా దాన్ని కూడా కాదంటున్నారు కదా. పైసలు తీసుకున్నది పక్క. అదేంది బాధితుల పైసలు తీసుకున్నాడు. ఎన్ని రోజులు అయింది తీసుకొని? 3 నెలలు అయింది. ఇప్పుడు తల్లి ఉన్నది, ఇక్కడ చనిపోయిన పాప తల్లి ఉన్నది, తండ్రి ఉన్నది. వీళ్ళని కాకుండా ఇంకెవరు ఉంటారు ఇంకా ఇచ్చేటందుకు? అంటే ఎగ్గొడదాం అనే ప్లాన్లో ఉన్నారా? తెలంగాణ సమాజం మొత్తం చూస్తున్నది మీరు చేసే ఆగడాలు. ఇది మంచి పద్ధతి అయితే కాదు. నేను చెప్పదలుచుకున్నాను, ఇంకా హార్ష్గా మాట్లాడతలేను. కానీ ఇప్పటికైనా సెటరైట్ కాకపోతే, ఒకవేళ అదే మీరు వచ్చి తప్పైంది అంటారు కదా, ఇంకొకసారి ఇటువంటి ఇన్సిడెంట్స్ అసలు రాకండి. వాళ్ళే చూసుకుంటారు, బాధితులు ఇంకెక్కడ బాధితులు అట్లే చూసుకుంటారు. కానీ బాధితుల తరఫుకెళ్ళి వచ్చినట్టుగా కొట్లాడినట్టుగా చేసి ఇవన్నీ ఎవరిని రానియకుండా చేసి ఇప్పుడు అంటున్నట. నేను ఎవరి దగ్గర పోయినా అన్నావు నువ్వు? వీళ్ళు కాకుండా నిన్న పోయింది తీర్మానం. అప్పుడు 2 లక్షలు అనౌన్స్ చేసిండు కదా. ఇచ్చిన అని చెప్పేసి డైరెక్ట్ ఆడికే సార్ మీరు ఇట్లా చేసారు, మీరు అందరికి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇట్లా అడుగుతున్నారు, మీకు ఇచ్చినా అని. ఏం సార్ ఇట్లా అంటే ఇచ్చినా అని చెప్పాను బాబు, మీకు ఇద్దమని అక్కడిక్కడ వస్తే మీరు ఏడ లేకున్నారు అది అంటే, సార్ అప్పుడంటే మేము లేకున్నా, మేము ఎక్కడెక్కడ తీసుకెళ్ళారు మాకే తెలియదు, మాకు హైదరాబాద్ తెలియదు, మేము హైదరాబాద్లో కొత్త, మేము ఎవరో తీసుకెళ్ళి మాకు తెలియదు సార్, మీరు వచ్చిరని కొడుకొని తెలియదు అంటే, సార్ ఇప్పుడు మేమైతే ఇగో మేము మరీ బాగాలేదు అంటే కొన్ని వాటర్ ఉడికింగ్ లేదు సార్ చెప్పాలంటే. ఇంకా మరి ఘోరం సార్ ఆడుకోతే ఇట్లా ఆయన ఎట్లా అంటే నార్మల్గా మాట్లాడుతుండే. ఏం జరిగింది మీకు అన్నట్లు మాట్లాడుతుంది. మేము హోలాగాలం ఇక్కడికి వచ్చినట్లు సార్ మీరు పిలుస్తున్నారు కదా సార్, మీరు ఒక ఏనిచ్చి 2,000 అన్నీ ఇవ్వండి సార్, మేము ఇంటికి వెళ్తాం అంటే ఏమి ఇవ్వలేము బాబు, మేమైతే ఎప్పుడన్నా ఫ్యూచర్లో ఇస్తే ఇస్తాం, కానీ ఇప్పుడైతే ఏమి ఇవ్వలేని వెళ్ళిపోండి అని డైరెక్ట్. ఇప్పుడు నాయకులకు అలవాటు ఏంటంటే ఇక బాధితుల దగ్గర రాగానే ప్రకటన చేస్తారు వీళ్ళు. 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఇవన్నీ బయట జనం చూసి పాప చచ్చిపోయింది కానీ వీళ్ళకి మాత్రం బొచ్చెడు పైసలు వచ్చినాయి జనం అనుకుంటారు. ఇక వాస్తవాలేమో గిట్లుంటాయి. నిన్న పోయిండట, ఆడికి పోయిండట, ఆఖరికి రిటర్న్ పోయేందుకు 2,000 రూపాయలు అడుగుతా కూడా నేను ఇయ్యాను.
ఇది ఎక్కడిది ఇది? ఇప్పుడు జనం ఏమనుకుంటారు, ఆయన పైసలు ఇచ్చినానే అనుకుంటారు కదా, వీళ్ళు తిన్నారు అనుకుంటారు. ఆయన ఎవడో మాట్లాడుకుంటూ తాగి కథం చేసినారు, ఏం చేస్తారు, తాగితే ఇక్కడ అటబడిసి వస్తుండే. భార్యనే చెప్తున్నది హాస్పిటల్ నన్ను వదిలిపెట్టి 5 రోజుల నుంచి ఇక్కడ నుంచి పోయి ఎక్కడికి కదలేదు అని. ఇది ఎక్కడ దుష్ప్రచారాలు చేసుడు? ఇట్లాగా చేసేది మీరు. మీకు ఏమైనా కోపం ఉంటే ఆ సంస్థల బట్టి మీరు ఉంచుకోండి, కానీ బాధితులు మీ దగ్గరకు వచ్చినప్పుడు కనీసం మర్యాదగానే ప్రవర్తించాలి కదా. మీరేం రాజకీయ నాయకులు అవుతారు, మీరేం వ్యవస్థలు మీరేం మార్చుతారు? ఇది ఎక్కడ కథ? తెలిసిపోయింది, తెలంగాణ జనంకు మొత్తం తెలిసిపోయింది ఎవరేందో, ఎవరి ప్రవర్తన ఎట్లుంటాయో. చాలా మంది ఇక్కడికి వచ్చి చాలా మంది ఇబ్బంది పడిపోయి పైన ఉన్నారు. చాలా మంది బయట కూడా అడిగారు కదా, వీళ్ళు ఎందుకు పోయింది ఇక్కడికి వెళ్ళి, మేము వచ్చాడ కొట్లాడుతాం కదా అనే ఆలోచన. మాకు పోతున్న విషయం కూడా తెలియదు తెలుసా. మేము ఒకవేళ పోతున్నామంటే మేము ఇక్కడికి పోతున్నామని ఎవరికొకరు చెప్పి పోతున్నాం కదా. ఎవరికి చెప్పినా నేను ఒక్కరికన్నా ఎప్పుడైనా అప్పుడు మీరు ఉన్నారు, చాలా మంది ఉన్నారు మా దగ్గర. తెలియదు అసలు విశారదన్ సార్ తోడుకోతున్నామా, మేము డీజీపీ తోడుకోతున్నామా, ఏ కమిషన్ తోడుకోతున్నామా, ఎవరికి అసలు మాకు ఎవరు తెలియదు. కానీ మీరు పోయినాక ఎక్కడ ఉన్నారు? పోయినాకనైతే సార్ తోడుకోను ఆయన దగ్గరనే ఉన్నారు కదా మొత్తం కంప్లీట్ గా. గవర్నమెంట్ కు మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి ఏంటంటే, వీళ్ళని వెంటనే వీళ్ళ రెస్క్యూకు రావాల్సిందే, వీళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి, రిహాబిలిటేట్ చేయాలి. ఒక డబుల్ బెడ్రూమ్ ఇస్తారా? డబుల్ బెడ్రూమ్ ఇయ్యండి, హైదరాబాద్లో సెటిల్ చేస్తారా? ఓ నౌకర్లు ఏంది, ఏదైనా హాస్పిటల్కి తీసుకుంటే అమ్మను పడుకొని చాలాసేపు కూర్చోబట్టి